శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికము భౌతికము ఇలా వేరువేరుగా చెప్పుకుంటున్నారు కదా, అసలు ఆధ్యాత్మికము తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆధ్యాత్మికం పేరుతో మతాలు, దేవుళ్ళు, దేవతలు ఇలా అనేక రకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రయాణించుకుంటూ ప్రజలను అనేక రకాల విధానాలుగా విడదీసేసి ఆధ్యాత్మికము అనేటువంటి విధానంలో ఎందుకు నడుపుతున్నారు? ప్రజలందరూ విడిపోతున్నారు కదా, అసలు ఆధ్యాత్మికము తెలుసుకోకపోతే ఏమవుతుంది? మామూలుగా జీవిస్తే వచ్చిన నష్టం ఏమిటి? లేదా ఆధ్యాత్మికతను తెలుసుకోవటం వల్ల వచ్చిన లాభం ఏమిటి? నిజముగా నాకున్నటువంటి సందేహముతో వినయముగా అడుగుతున్నాను. ఇది అహంకారపూరిత ప్రశ్న కాదు. నాకు అర్థం కావటం లేదు. ఆధ్యాత్మికత పేరుతో ఇన్ని రకాలుగా దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలంటూ మనుషులు ఎందుకు విడిపోయి బ్రతుకుతున్నారు? ఇది నాకు అర్థం కావటం లేదు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారా? ఎంతమంది దేవతలు ఉంటారా? ఇన్ని రకాలుగా మతాలు ఉంటాయా? ఇదంతా నాకు అర్థం కావటం లేదు. సాధనలు కూడా ఎవరికి తోచిన రకంగా వాళ్ళు చెబుతున్నారు. ఈ విధంగా అయితే మనుషులందరూ విడిపోతున్నారు కదా. మనుషులకు మేలెక్కడ జరుగుతుంది? ఆధ్యాత్మికతతో నష్టమే కదా జరుగుతున్నది అని నాకు అనిపిస్తున్నది. ఇది వినయముగా అడుగుతున్నటువంటి ప్రశ్న. దయచేసి వివరించగలరు. ఇలా ఇంకా వారు కొన్ని ఉదాహరణలతో సహా, అంటే మనుషులు పడే ఘర్షణలు, జరుగుతున్న మోసాలు, ఆధ్యాత్మికత పేరు మీద, దైవం పేరు మీద జరుగుతున్న కొన్ని మోసాలు, వీటన్నింటినీ చెబుతూ వారి అభిప్రాయాన్ని రాశారు. మొత్తంగా సారాంశం వారి ప్రశ్న ఏంటి అంటే, అసలు ఆధ్యాత్మికత పేరు మీద ఈ విడిపోవటం ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు? అసలు ఈ మతాలు, మార్గాలు ఇవేమీ లేకుండా అందరూ మనుషులుగా బతికితే సరిపోద్ది కదా. అసలు ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోకపోతే ఏం పోయింది? లేదా తెలుసుకుంటే వచ్చిన లాభం ఏంటి అంటే కన్ఫ్యూజన్. అంటే ఇది ప్రతి మనిషికి కొంచెం ఆలోచిస్తే వచ్చే కన్ఫ్యూజన్. అయితే ఆలోచించాలి అంటే ఎందులో ఒక దాంట్లో ఇరుక్కుపోయిన వారికి అసలు ఆలోచన రాదు. ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక మతంలో ఆల్రెడీ ఇరుక్కుపోయి ఆ మత భావాన్ని బాగా నమ్మి ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ ఆ మత దేవుణ్ణో దేవతనో పట్టుకొని ఆ మత పెద్దలను అనుసరిస్తూ వాళ్ళని గురువులుగా భావించుకుంటూ అలా అనుసరిస్తూ ఒక దాంట్లో ఆల్రెడీ సాగిపోతున్న వాళ్ళకి ఇంకేం కనపడదు, ఇంకే ఆలోచన పుట్టదు. ఆలోచన పుట్టే ఛాన్స్ లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఆ భావాలను బలంగా నమ్మారు, అందులో వెళ్ళిపోతున్నారు. అలా ఎవరికి వాళ్ళు అనేక మతాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు అనేకం నమ్మేసి వెళ్ళిపోతున్నారు. అసలు రెండో ఆలోచన పుట్టదు, మాదే కరెక్ట్ అనే ఆలోచన పుడుతుంది. అయితే రెండవది కనపట్టలేదా? ఇతర మతాలు, ఇతర దేవుళ్ళు, ఇతర దేవతలు ప్రపంచంలో ఇతర విధానాలలో సాగుతున్న వాళ్ళు కనపడతలేదా అంటే కనపడుతున్నారు. ఎవరికి వాళ్ళు మనదే కరెక్టు, దాంతో మనకు సంబంధం లేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకో దాంతో మనకు సంబంధం లేదు. మన ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది, మన ఇంటికి ఇటోకి ఇల్లు ఉంది, అటోకి ఇల్లు ఉంది, ముందోకి ఇల్లు ఉంది, వెనకొక ఇల్లు ఉంది. మన ఇంటి చుట్టూ ఇళ్ళే ఉన్నాయి, ఊరంతా ఇళ్ళే ఉన్నాయి, ప్రపంచం అంతా ఇళ్ళే ఉన్నాయి. మనుషులు ఇళ్లలోనే ఉంటారు, చిన్నదో పెద్దదో. కానీ నా సంబంధం నా ఇంటితోనే, పక్క ఇంటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇలా ఎలా అయితే మనం జీవిస్తున్నామో, నేను, నా కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యుల అవసరాలకు మేము సంపాదించుకునే వసతులు, వనరులు మేము ఏర్పరుచుకున్నాయి, ఇవే నాకు సంబంధం. ఇవి పెరుగుతుంటే హాయిగా ఉంటే అంత బాగుంటే నేను ఆనందం అనుకుంటాను, ఇవి తరుగుతుంటే బాగోపోతే ఇబ్బంది పడుతుంటే దుఃఖం అనుకుంటాను. అంతకు మించి ఇక్కడ విషయం ఏం లేదు మానవ జీవితంలో. అలా ప్రయత్నించుకుంటూ
నేను అన్న నా పరిమితిలో నా ఇంటి కోసం, నా కుటుంబం కోసం నేను ప్రయత్నించుకుంటూ జీవించుకుంటూ మరణిస్తాను అంతే. ఇదే మానవ జాతి, అంతకంటే ఇంకేం లేదు. దీన్నే భౌతికము అన్నారు. ఇలా ఎన్నిళ్ళున్నా ఇంతే, ఎంతమంది మనుషులున్నా ఇంతే, ఇలా మనుషులు ఎన్ని తరాలు మారుతున్నా ఇంతే. మానవ జాతిని మామూలుగా పరిశీలిస్తే ఇంతే. ఇంకా ఇలా చనిపోతారు అందరూ. ఇలాగే అక్కడే ఆ ఇంట్లోనే పుడతారు, ఆ నేను అనుకున్న ఇంట్లో పుడతారు, నాదనుకున్న ఇంట్లో పుడతారు. అక్కడి నుంచి అలా ప్రయాణించుకుంటూ నేను నాదిని పెంచుకుంటూ, నేను నాది నాకు నా వాళ్ళు ఇలా పెంచుకుంటూ మరణానికి వెళ్ళిపోతారండి. ఒకళ్ళు మరణించిపోతే మిగిలిన వాళ్ళు మళ్ళీ కాసేపు ఏడిచి వాళ్ళ జీవితం వాళ్ళు జీవించుకుంటూ వెళ్ళిపోతారు. మరణించే వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళు లేరు, పుట్టేవాళ్ళతో కలిసి పుట్టేవాళ్ళు లేరు. ఇది భౌతిక జీవితం. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అసలు. అవునన్నా కాదన్నా అందరూ అలా సాగిపోతానే ఉన్నారు. ఒకవేళ ఆధ్యాత్మికత పేరు చెప్పినా కూడా వాళ్ళు కూడా అలాగే సాగుతున్నారు. మానవ జీవిత విధానాన్ని మార్చడం కుదరదు. ఎన్ని భౌతిక జీవితం అంటే ఇంతే, అంటే కనపడుతున్న జీవితం, వాస్తవంగా జీవిస్తున్న జీవితం. అది అసత్యమని అసలు ఎవరూ చెప్పలేదు. కానీ అందులో సత్యతను తెలుసుకోండి అని చెప్పారు. అంటే సరిగ్గా విషయాలు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా, వినేవాళ్ళు సరిగ్గా వినకపోయినా, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక పరిమితత్వంతోనే చెబుతారు. మొత్తం సంపూర్ణంగా సబ్జెక్టుని ఒక్కసారి చెప్పడం అసలు ఎవరి వల్ల కాదు. అందుకని ఒక చెప్పబడిన విషయాన్ని తీసుకొని దాన్నే సత్యంగా భావించి మిగిలిందంతా వినకుండా, ఆ మిగిలింది చాలా ఉంది, అనంతంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో చెప్పబడే విషయం ఒక సత్యం కాదు, అది ఒక సందర్భానుసారం చెప్పబడుతున్న విషయం అంతే. అది భౌతికము కాదు, అది ఆధ్యాత్మికము కాదు, అది జీవితం అంతే. ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు జీవితానికి రెండు వైపులు ఉన్నాయి. మనం ఒకవైపే చూస్తున్నాం. ఏంటి ఆ ఒకవైపు? మనకు తెలిసిన వైపు. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ తిన్నాం, ఇక్కడ తాగాం, ఇక్కడ పెరుగుతూ 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 ఇక్కడ సమస్తాన్ని పొందడానికి ప్రయత్నించుకుంటూ ఆ ప్రయత్నంలో దొరికినవన్నీ పొందుతూ అనుభవిస్తూ మరణించాం. ఇంతే మానవ జాతి తెలిసిన వైపు ఇది. అందరికీ తెలుసు ఈ వైపు. జీవితంలో ఈ వైపు అందరికీ తెలుసు. పుట్టుక నుంచి మరణం వరకు అందరికీ సమస్తం తెలుసు. అందరూ అలాగే ఉన్నారు. కానీ దీనికి ఇంకొక వైపు ఉంది. పుట్టుక ఎక్కడి నుంచి జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది, పుట్టుక నుంచి మరణం వరకు మధ్యలో ఉన్నటువంటి జీవిస్తున్నాను అనేటువంటి నా భావనలో, నేను ప్రయత్నిస్తున్నాను, నా వలనే ఇది సాగుతుంది అనే నా భావనలో ఒకసారి రెండవ వైపును పరిశీలిస్తే, ఏంటి రెండవ వైపు? అసలు పుట్టడం అనేది ఎక్కడి నుంచి జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు పుట్టాను? భౌతికంగా తెలిసింది ఏంటి మళ్ళీ అంటే, సహజంగా అందరికీ తెలిసింది ఏంటంటే స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు, వాళ్ళని తల్లిదండ్రులు అన్నాం అంతే. అది తెలిసిన నాణ్యమే, నాణ్యానికి తెలిసిన వైపు. అది తెలియని వైపు, అసలు ఇది ఎలాగే ఎందుకు జరుగుతుంది, సృష్టి అంతా ఎలాగే ఎందుకు జరుగుతుంది, పుట్టుకకు ముందు ఏంటి, అది జీవిగా ఎలా రూపుదాల్చింది, అది ఒక మనిషిగా ఎందుకు అవుతుంది, ఒక జంతువుగా ఎందుకు అవుతుంది, ఒక చెట్టుగా ఎందుకు అవుతుంది, చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు మళ్ళీ చెట్లు అవుతున్నాయి అంటే అవుతున్నాయి అనేది తెలిసిన వైపు. అలా అవుతున్నాయి కాబట్టి నాకు కనపడుతుంది అంతే, అలా అవుతాయి, దాని గురించి నేను ఆలోచించను, జీవించుకుంటూ వెళ్ళిపోతాను అన్నప్పుడు దాన్ని భౌతికం, తెలిసిన వైపు. అదంతా తెలుసుకోవాలనుకుంటున్న వైపు ఇంకోటి ఉంది, తెలియని వైపు, దాన్ని తెలుసుకోవాలి. నాణ్యానికి రెండో వైపు ఉంది, జీవితానికి రెండో వైపు ఉంది. జీవితానికి ఉన్న రెండో వైపుకి ఆధ్యాత్మికత అని పేరు పెట్టారు. జీవితానికి తెలుస్తున్నదంతా, తెలిసిన వైపు అంతా భౌతికం అని పేరు పెట్టారు. ఇది మహాత్ములు పెట్టిన పేర్లు అంతే, ఇందులో ఏం లేదు. అదే గజిబిజి గందరగోళంగా ఆలోచించి ఎవరైతే చెబితే అది అప్పటికి వినేసి, ఎవరైతే చెబితే అది నిజం అనుకొని మనకు నచ్చినట్టుగా భావన చేసుకుంటే దానికి ఆన్సర్ రాదు. మన సొంత భావన కాదు, ఉన్న విశ్వతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నంలో ఎవరేం చెప్పినా వినొచ్చు, కానీ ఫిక్స్ అయిపోకూడదు. ఆ సత్యత
ఒక సంపూర్ణత్వంగా అది మనకు అనిపించాలి, నమ్మకంగా కాదు. అర్థం కాకపోయినా ఎవరో చెబితే నమ్మమన్నట్టుగా కాదు. ఎక్కడో ఆకాశంలో ఒక దైవలోకం ఉంది, అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ స్వర్గం ఉంది, నరకం ఉంది, మా దేవుణ్ణి పూజించే వాళ్ళందరూ మా దైవలోకానికి వెళ్ళిపోతారు, అది కాదు. అది ప్రాక్టికల్గా చక్కగా నీకు అవగాహన పూర్వకంగా, సత్యపూర్వకంగా, వాస్తవంగా అది నీకు అర్థమైనట్టు ఉండాలి. నమ్మకంగా కాదు, లేనిదాన్ని నమ్మటం కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవడం. ఆ తెలియనిది ఉన్నది తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికత. తెలిసిందంతా భౌతికం. జీవితానికి ఒకవైపు, నాణ్యానికి ఒకవైపు తెలిసిందంతా, మనకు తెలిసిందంతా మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. తెలిసిందంతా భౌతికం. తెలియనిదంతా అంటే తెలియనిది అంటే ఏంటి? తెలియదు, కానీ తెలుసుకుంటూ తెలుస్తుంది. తెలియదంటే అర్థం ఏంటి? ఇప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలియదు అని. కానీ తెలుసుకుంటే తెలుస్తుంది. తెలియనిదంతా తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత. తెలుసుకుంటే సంపూర్ణత్వం అయిపోయింది, దాన్ని మోక్షం అన్నారు, లేదా ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఇవి పేర్లే తప్ప అంతకంటే ఏం లేదు. ఒక స్త్రీ పుట్టినప్పుడు బిడ్డ అన్నారు. ఎదుగుతున్నప్పుడు ఆ పుట్టిన తల్లిదండ్రులకి ఆమె కుమార్తె అవుతుంది, వివాహం చేసుకుంటే భార్య అవుతుంది, గర్భం ధరిస్తే తల్లి అవుతుంది, బిడ్డను ప్రసవిస్తే తల్లి అవుతుంది. స్త్రీ ఒక ఆమె, స్థితులు మారుతాయి. అలా మారేలా శరీరంలో ఉంది ఏర్పాటు, బిడ్డను కనేలా ఏర్పాటు ఉంది. ఇవన్నీ స్థితులు ఒకటే. అయితే అలవాటు పడిపోయిన స్థితులు అంతే. అలవాటు పడిపోయి తెలుసు అనుకుంటున్నాం, కానీ ఏం తెలియదు. నిజంగా గమనించండి, ఏం తెలియదు. జరుగుతున్న సృష్టి విధానానికి అలవాటు పడిపోయి నాకన్నీ తెలుసు అన్న భావాన్ని పెంచుకుంటున్నాం అంతే. మనకు నిజంగా ఏం తెలియదు. ఎందుకనంటే ఎందుకు పుడుతున్నామో తెలియదు. పుట్టే విధానం అలవాటు అయిపోయింది. అందరూ ఇలాగే పుడుతున్నారు కాబట్టి అలవాటు అయిపోయింది అంతే. అందరూ ఇలాగే పెరుగుతున్నారు కాబట్టి అలవాటు అయిపోయింది. కానీ ఎందుకు అలా సిస్టమ్ నడుస్తుందో, ఎలా పెరుగుతున్నామో మనకు తెలియదు. ఆ సిస్టమ్ని నడిపేది ఎవరో తెలియదు. అలాగే అందరూ మరణిస్తున్నారు కాబట్టి మరణం అలవాటు అయిపోయింది. కానీ మరణం అంటే ఏంటో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు. అసలు మధ్యలో అంటే సాగుతున్న సృష్టిలో మధ్యలో వచ్చి అంతమైపోవడం ఏంటో తెలియదు. అసలు మొత్తం సృష్టి అలాగే ఉంటుంది. సృష్టి అంటేనే అది ఉన్నట్టుగా కొంతసేపు ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత అంతమైపోతుంది. మళ్ళీ ఉన్నన్ని సంవత్సరాలు అది మార్పు చెందుతూనే ఉంటుంది. మన శరీరాన్ని గమనించుకోండి. సృష్టి నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటుంది. ఆ మార్పులకు లోనవటంలోనే జనన మరణాలు జరుగుతున్నాయి. జనన మరణాలన్నీ మార్పులో భాగంగా జరుగుతున్నాయి. అది నిరంతరం మార్పు చెందుతూ కదులుతుంది. మనం తెలుసు అనుకుంటున్నంత తెలిసింది కాదు, అలవాటు అయిపోయింది. ఇలాగే జరుగుతుంది అనాదిగా మానవ జాతిలో ఇలాగే జరుగుతుంది. అందుకని అది ఆశ్చర్యపోకుండా దాన్ని చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది అలవాటు తప్ప దాంట్లో లోపల ఆంతర్యం తెలీదు. ఎందుకు జరుగుతుందని అసలు మనకు తెలియదు, ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. జరుగుతున్నదని తెలుసు, అది అలవాటు పడిపోయాం అంతే. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మూల కారణం ఏంటి అనేది ఆధ్యాత్మికత అంటే తెలియని వైపు అంతే తప్ప ఇందులో ఏ విశేషత లేదు. అసలు దీన్ని ఒక ప్రశాంత మనసుతో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఏం లేదు. ఉన్నదే ఆ మనిషే, ఉన్నదే ఆ మనిషి జీవితమే. ఆ మనిషి జీవితంలో తెలిసిన భాగం పేరు భౌతికము, తెలియని భాగం పేరు ఆధ్యాత్మికం అంతే. అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే. తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఆధ్యాత్మికంగా అనక్కర్లు. అసలు ఆ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, తెలుసుకునే ప్రయత్నం చేసి ఆధ్యాత్మికత అన్నా కూడా కొత్తగా అక్కడ మారిపోయిందేం లేదు. ఉన్నది అదే జీవితం, అదే శరీరం, అదే మనిషి, అదే జనన మరణాలు. ఆ జనన మరణాల లోపల ఆ మనిషి తెలుసుకోవాలంతే. తెలుసుకున్నా అయిపోయింది లేదు, తెలుసుకోపోయినా అయిపోయింది లేదు. తెలుసుకుంటే కొంచెం భావ మార్పు జరుగుతుంది అంతే. భావ మార్పు అంటే ఏంటంటే ఇంకా తెలియని విషయాలు అనేకం తెలుస్తాయి. అనేకం తెలియని విషయాలు తెలియటం వలన జీవించే విధానంలో దుఃఖ భావన తగ్గుతుంది, భయభావం తగ్గుతుంది, శత్రుభావాలు అంటే చెడు భావాలన్నీ తగ్గిపోతాయి.
ఎందుకని? మూలతత్వం తెలుస్తుంది. మూలతత్వం తెలిసినప్పుడు మూలతత్వం ఏం చెబుతుందంటే సృష్టి మొత్తానికి కారణభూతమైనది ఒకే శక్తి అని చెబుతుంది. అయితే చెబుతుంది అంటే ఎవరున్నారు చెప్పేవాళ్ళు? దానికి అనుగుణ మనుషులు చెప్పారు. వాళ్ళు అన్వేషించారు, ఆధ్యాత్మికతలో ప్రయాణించారు, తపస్సులు చేశారు, దానికోసం తప్పించారు. తపస్సులు అంటే మహిమలు కాదు. ఎలా 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 ఏంటి ఎందుకు జరుగుతుందని అన్వేషించారు, పరిశోధన చేశారు, అలా తప్పించారు. కొంతమందికి ఆన్సర్ దొరికింది, దొరికిన ఆన్సర్ చెప్పారు. ఆన్సరే సృష్టి మొత్తానికి శక్తి ఒకటే కారణం. ఆ శక్తే ఇంత సృష్టిగా కనబడుతున్నది. ఇప్పుడు శక్తే కారణము సృష్టి మొత్తానికి అన్నప్పుడు శక్తి ఎలా ఉంటుందో తెలియట్లేదు అంటే ఎందుకు తెలియట్లేదు అంటే శక్తికి ఒక రూపం లేదు. దానికి ఒక తెలుసుకోవటానికి అవసరమైన మనిషి దగ్గర ఉన్న ఇంద్రియాలు ఏమున్నాయో ఆ ఇంద్రియాలకు అందేలా అది లేదు. అయితే శక్తి లేదంటే ఉంది, అది ఆకాశ స్వరూపం. అదే ఆకాశం అనే తెర మీదే సృష్టి అంతా సాగుతుంది అని చెప్పారు. ఇది అనుభవం పొందిన వాళ్ళు చెప్పారు. అయితే ఇది అనుభవం పొందిన వాళ్ళు చెప్పినప్పుడు ఆ వైపు ప్రయత్నిస్తే కదా మనకు అది అర్థమయ్యేది. ప్రయత్నించకపోయిన నష్టమైతే ఏం లేదు. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి దాంట్లో అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, మనుషులంతా విడిపోవటం ఇవన్నీ నిజమే, అందులో డౌట్ ఏం లేదు. అన్నీ నిజమే. ఎవరికి వాళ్ళు ఇది నా మతం అనుకోవటం అంటే అది కూడా అలవాటుగా పెట్టుకున్నాం. ఇప్పుడు పూర్వం మానవుడు పుట్టినప్పుడు అంటే నా ఉద్దేశం వెనకటి కాలంలో పుట్టుకతో ఎక్కడ పుట్టాడో అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం, ఆ పుట్టిన ప్రదేశం కులంగా తీసేసుకుంటున్నాం ఇప్పుడైనా వెనకైనా. కానీ మొట్టమొదటిగా అసలు కులాలు ఎప్పుడు ఏర్పడినాయి, మతాలు ఎప్పుడు ఏర్పడినాయి? ఇప్పుడు ఏ మతంలో పుడితే ఆ మతం నాది, ఏ కులంలో పుడితే ఆ కులం నాది, అంతే. ఎందుకు నేను కులంలో ఎందుకు పుడతాను? తల్లిదండ్రులు పుడతాను. కులం ఎక్కడుంది పుట్టడానికి? మతం ఎక్కడుంది పుట్టడానికి? మతము కులము భావాలు కదా. అంటే దాన్ని గమనించుకుంటూ వెనక చరిత్రకి వెళ్తే మనుషులు ఐడెంటిఫికేషన్ కోసం కుల వ్యవస్థ వచ్చింది. వర్ణ వ్యవస్థ అంటారు. కుల వ్యవస్థ అలా వచ్చింది. అంటే మనుషులు ఏ ఏ పనులు చేసుకుంటూ బతుకుతున్నారో ఆ పనులతో పిలిచారు, ఆ పనులు పేరు పెట్టి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. మనుషులందరూ పేర్లు పెట్టుకున్నారు. సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు, సుబ్బారావులు బోల్డ్ మంది ఉన్నారు, పుల్లారావులు బోల్డ్ మంది ఉన్నారు. అందుకని పలానా పని చేసే సుబ్బారావు అని అది ఇంటి పేరు కింద వచ్చింది. అతను ఏ పని చేస్తాడో ఆ పనితో సంబోధించారు, ఫలానా పని చేసే సుబ్బారావు అని. అంటే ఒకప్పుడు కులములు అనేవి వ్యావహారిక సత్యము కోసము వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి ఆ పనితో సంబోధించటం వలన వాళ్ళకే అది ఇంటి పేరుగా వచ్చింది. అది కాలగమనంలో వేల లక్షల సంవత్సరాలలో అది ఒక కులం, ఈ కులం అని ఇంకా కులాలు బలపడుతూ వెళ్ళిపోయినాయి. అసలు కులం అనేది లేదు అక్కడ, ఇంటి పేరుతో సంబోధన కోసం వచ్చిన వ్యవస్థ అది. జస్టాలు చేసే పనులను బట్టి అంతే. మనుషులందరూ తలొక పని చేయాలిగా, ప్రపంచంలో అనేక పనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అది ఏమైంది, ఆ కుల వ్యవస్థ ఎంత బలపడిపోయిందంటే పనులను బట్టి ఆ వ్యక్తి యొక్క చేసే పనులను బట్టి అలా పిలిచారు, అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు, అది కులమైంది. ఆ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఆ ఇంటికి తాలూకా, ఆ కులం తాలూకా అనేటువంటి భావనకు వచ్చారు. ఇదంతా వ్యావహారిక సత్యం. అంటే దేశాలన్నీ ఒక్కొక్క దేశం బోర్డర్లు పెట్టుకొని ఆ దేశానికి ఒక పేరు పెట్టుకొని, ప్రతి ఊరికో పేరు పెట్టుకొని, ప్రతి సందుకో పేరు పెట్టుకొని, ఎక్కడ భూభాగం విడిపోలేదు కదా, ఊళ్ళో ఏం విడిపోలేవు కదా. బోర్డర్లు మనమే పెట్టుకున్నాం. ఎందుకని? వ్యావహారిక సత్యం అది, జీవించడానికి అనువుగా. అలా ఏర్పడిన కులాలు ఎక్కడ లేవు అసలు. ఇప్పుడు ఆ వృత్తి చేసే ఆయన చేసే వృత్తి పేరుతో పిలిచారు, పని పేరుతో పిలిచారు. ఆ పని పేరుని ఇంటి పేరుగా పెట్టారు. ఆ ఇంటి పేరుగా ఇప్పుడు వడ్రంగి సుబ్బారావు వడ్రంగి పని చేస్తాడు ఆయన, కొమ్మరి సుబ్బారావు కొండలు కాలుస్తాడు ఆయన, అలా అన్ని టైలర్ సుబ్బారావు. అలా మొట్టమొదటిలో ఇంటి పేర్లు అలా వచ్చినాయి. తర్వాత టైలర్ సుబ్బారావు గారి కొడుకు టైలర్ కులం, వడ్రంగి సుబ్బారావు గారి కొడుకు వడ్రంగే
కొడుకో కూతురు ఎవరైతే వాళ్ళు ఇంకా కంటిన్యూటీ అక్కడి నుంచి వాళ్ళు ఆ కులాలు అయిపోయినాయి. టైలర్ కులం, వడ్రంగి కులం, అలా కులాలు అయిపోయినాయి. కుల వ్యవస్థ అలా ఏర్పడింది వృత్తులను బట్టి. అది కుల వ్యవస్థ. అది అసలు అది లేదు. ఎందుకు పెట్టుకున్నాం అంటే ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నాం. ప్రపంచంలో అనేక మంది ఉండటం వలన అనేక మందికి గుర్తింపు కోసం పెట్టుకున్నాం. గుర్తించడానికి ఒకే రకమైన పేర్లు ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుందని. ఇప్పుడు అదేమైపోయింది? కుల వ్యవస్థ మాయమైపోయింది. ప్రపంచం డెవలప్ అయిపోయింది. ఎవరు ఏ పనులైనా చేయవచ్చు అనేటువంటి స్థితికి ఇప్పుడు వచ్చేసింది. నాగరికత మారిపోయింది. మనుషులంతా కలిసిపోయారు. ప్రపంచం అంతా కలిసిపోయింది. కానీ కుల వ్యవస్థ మనుషుల్ని కలవనట్లేదు. దాంట్లో అసలు అవసరమే లేదు. ఇప్పుడు నిజం చేసి ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్య జీవితంలో అసలు కుల వ్యవస్థ అవసరమే లేదు. కానీ ఇప్పటికీ కుల వ్యవస్థ నడుస్తూనే ఉంది. అయితే అందరూ అన్ని పనులు చేసేయచ్చు. మారిపోయింది ప్రపంచం. ఇప్పుడు నిర్ధారించేలా వీళ్ళు ఇవే చేయాలని ఏం లేదు. ఎవరు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే చదువులు వచ్చినాయి, క్వాలిఫికేషన్ వచ్చింది, అర్హత వచ్చింది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు. స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరిగినాయి. ఎటు వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవచ్చు. కానీ కుల వ్యవస్థ పోలేదు. అలాగే ఏర్పడిన మతాలు. సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి ఒకటే అని చెప్పినప్పుడు ఆ శక్తిని కొందరు పరిమితమైన దేవుళ్ళు, దేవతలుగా భావించుకున్నారు. కొందరు వాళ్ళకి నచ్చిన దేవుడు, దేవతగా భావించుకున్నారు. ఇదంతా మనిషి సృష్టే కదా. అలా మాదే కరెక్ట్ అని వాళ్ళు గ్రంథాలు రాసుకున్నారు. దానికి మళ్ళీ ఆధారాలు అన్నీ ఎవరో మొదటోళ్ళు రాసిందాన్ని అందరూ కాపీలు కొట్టుకుంటూ వెళ్తారు. అందుకని చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా వెనకట వాళ్ళు ఇచ్చిన ఆలోచన స్రవంతిని పట్టుకొని ముందుకెళ్తున్నాం. అందులో ఆ ఆలోచనలో మనం కూడా చేరి మన ఆలోచనను కూడా కలిపి ఆలోచన మథనం చేసుకుంటున్నాం. అందులో సబబైన విషయాన్ని తీసుకుంటున్నాం అంతే. కానీ ఆధారత అయితే మనకు ముందు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఆధ్యాత్మికం చెప్పుండకపోతే, వెనక నుంచి ఆధ్యాత్మికమని ఎవరూ చెప్పుండకపోతే, మతమని ఎవరూ చెప్పుండకపోతే, దేవుడని ఎవరూ చెప్పుండకపోతే, దేవతని ఎవరూ చెప్పుండకపోతే, అసలు ఆ విధానం ప్రజల్లోకి వచ్చి ఉండకపోతే మనం కూడా అనేవాళ్ళం కాదు. అలాగే ఇప్పుడు సైన్స్, కొంతమంది మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు అసలు మతమే లేదు, దేవుడే లేడు, ఈ విధానం కరెక్ట్ కాదని నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు వీళ్ళు మొదటి నుంచి ఉన్నారు. అలా ఎవరో చెప్పుండకపోతే వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు. సైన్స్ అనే ప్రయోగాలు అలా జరుగుతూ వస్తూనే ఉన్నాయి మొదటి నుంచి. అవి ఎవరో అప్పటి నుంచి అలా చేయకపోతే ఇప్పుడు ఆ సైన్స్ ఉండేది కాదు. అంటే ఇదేంటి? ఇప్పుడు జరుగుతున్న మంచి అయినా చెడైనా, అది ఏ విషయమైనా, అది భౌతికమైనా, అది ఆధ్యాత్మికమైనా, దేవుడైనా, అది సామాన్య జీవితమైనా అనాదిగా మానవ జాతిలో వస్తున్నది. అది దాన్ని పట్టుకొని మనం మదించుకుంటూ ముందుకెళ్తున్నాం అంతే. మనకు ముందు ముడి సరుకు, మూల సరుకు వెనక నుంచే వస్తుంది. మతాలు లేవు అసలు. ఇప్పుడు దేవుడి పేరు మీద ఎవరో వీళ్ళు చెప్పారు అని అందులోంచి కొన్ని తీసుకొని ఇంకొకళ్ళు ఇంకోటి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకని? నాకు ఎప్పుడు ఒక వేరు భావం పడుతూ ఉంటుంది. మనుషుల్లో ఉంది. వేరుభావం పుట్టడం అనేది మానవ జాతిలో ఉంది. అంటే మతాలు లేవు, మరి అది మతాలు లేవు, కులాలు లేవు అనేటువంటి భావాన్ని అర్థం చేసుకోమని చెప్పేదే ఆధ్యాత్మికత. మూలానికి వెళ్ళి అర్థం చేసుకో. అక్కడ ఆ పెద్ద విశేషమేమి లేదు. మతాలన్నీ మనుషులు ఏర్పాటు చేసుకుని మతంలో మనిషి పుట్టడం ఏంటి? అసలు పుట్టడం అనేది మనుషులకు పుడతాడు కదా. ఆ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ఏ మతంలో ఇప్పుడు ఉండి అదే వీళ్ళ మతం అంటున్నారు. దానికి అసలు అర్థం ఉందా? మతాలు లేవని అక్కడే తెలుస్తుంది. కానీ మతాలు లేవని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆలోచిస్తే అక్కడ ఏం లేదు, మతం లేదు, కులం లేదు. కానీ నువ్వు అది ఆలోచించకపోగా ఆసక్తిగా దాన్ని పట్టుకు వేలాడుతున్నావు కదా. ప్రాబ్లం పట్టుకు వేలాడుతున్న వాళ్ళదే, మంది కాదు. ప్రశ్నేసిన మీది కాదు, దీనికి సమాధానం చెబుతున్న నాది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, నేను మతవాదిని కాదు, కులవాదిని కాదు, నేను మానవుణ్ణి. నాది మానవ జాతి. జాతులుగా వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి ఉన్నాయి భూమి మీద. కాదు మేము విడగొట్టుకుంటాం, ముక్కలు చేసుకుంటాం, లేని దాన్ని కూడా ఊహించుకొని వెళ్తాము, భావించుకొని వెళ్తాం అంటే అది సైకలాజికల్ ప్రాబ్లం. అది అంటే మానసిక ప్రాబ్లం. అది లేని మతాన్ని ఉన్నదనుకొని మేము ఆ మతానికి సంబంధించిన విధానాలని పాటించుకుంటూ ఆ లేని మతపు దేవుణ్ణి నమ్ముకుంటూ మొత్తంగా లేనిదే అదంతా అలాగే సాగుతామన్నాను. మనం ఎవరేం చేయగలరు? విజ్ఞానం అనేది
మనిషికి ఉంది. వాడతావా వాడవా అంటే మనం ఏం చేస్తాం? వాడిన వాళ్ళని మనం ఏం చేయగలం? లేని దాన్ని మేము ఇలాగే పట్టుకుని నడుస్తాం, ఇలాగే జీవిస్తాం, ఇదే నమ్ముతాం. నమ్మటం అనేదే అసలు పెద్ద తప్పు ప్రాసెస్. నమ్మటం ఏంటి? లేని దాన్ని నమ్మటం ఏంటి? ఉన్నదాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. చాలా చిన్న విషయం అది. అందుకని ఇది స్వీయత. అందుకే ఆత్మానుభవాన్ని గురించి చెప్పినప్పుడు ఎవరైనా ఏమన్నారంటే, ఆత్మానుభవం అంటే అక్కడ ఏమి అనుభవం లేదు, నన్ను నేను అనుభవించుకుంటున్నాను, నన్ను నేను ఫీల్ అవుతున్నాను. నన్ను నేను ఫీల్ అవ్వటం ఏంటండి అని మీకు అనిపించవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి చూడండి, ఇందులో అద్భుతం ఏం లేదు. విజ్ఞానం, కొంచెం జ్ఞానాన్ని లోతుగా. ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం? కంటితో చూస్తాం. ఏం చూస్తాం? బయట ఉన్నటిని చూస్తాం. చెవులతో వింటాం. ఏం వింటాం? బయట నుంచి వచ్చే శబ్దాలు వింటాం. వాసనలు చూస్తాం. ఏం చూస్తాం? బయట నుంచి వచ్చే వాసన చూస్తాం. స్పర్శలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? బయట నుంచి వచ్చే స్పర్శలు తెలుస్తాయి. ఏదైనా మనకు తెలిసేది బయట నుంచి వచ్చేది, మనం అనుభవించేది బయట నుంచి వచ్చేది, మనం ప్రయత్నించేది బయటకు వెళ్ళి, మన నుంచి బయటకు వెళ్తూ ప్రపంచంలో ప్రయత్నిస్తాం. బయట నుంచి పొంది అనుభవించి సుఖమో దుఃఖమో అనే భావాన్ని తెచ్చుకుంటాం. సుఖ దుఃఖ భావాలకు కారణాలన్నీ బయట నుంచే. ఇది భౌతిక జీవితం. ఇది అందరికీ తెలుసు, అందరూ ఇలాగే జీవిస్తున్నారు. మరి ఆధ్యాత్మిక జీవితం అన్న అద్భుతమా? నీకు తెలియదా అంటే తెలిసిందే, నువ్వు దాని వైపు చూడట్లేదు. నాణ్యానికి రెండో వైపు, నువ్వు ఎప్పుడు ఒకవైపే చూస్తున్నావు. నాణ్యమే నీ చేతిలో ఉంటే రెండో వైపు నీకెందుకు కనపడదు? నువ్వు చూడట్లేదు, నువ్వు ఒకవైపే చూస్తున్నావు అంతే. రెండో వైపు కూడా చూడమన్నారు. ఏంటది? ఆత్మానుభవం అంటే ఏంటి? నన్ను నేను అనుభవించటం. నేను వస్తువులు అనుభవిస్తున్నాను, విషయాలు అనుభవిస్తున్నాను, నేను శారీరక సుఖాలు అనుభవిస్తున్నాను. అది కూడా బయట నుంచే. ఆ మనిషి బయటే ఉండాలి. అనుభవాలన్నీ బయట నుంచి తెచ్చుకు అనుభవిస్తున్నాను. కానీ మరి అనుభవించేవాడిని నేను, అనుభవించేవాడిగా నేనున్నానుగా, నా అనుభవం నాకుందా అంటే నేనున్నానన్న భావన నీ అనుభవంగా, నేను అనేది నీ సొంత అనుభవంగా. దాన్ని పరిశీలించమన్నారు. నిన్ను నువ్వు అనుభవించు. నిన్ను నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నిన్ను నువ్వు అనుభవించడమే ఆధ్యాత్మికం అన్నారు. నేను ఎప్పుడు బయటికి పరుగులు పెడుతూ, జీవితం అంటే ఏంటి? పుట్టిన కాడి నుంచి అన్ని బయటియే. బయట వాటిని అనుభవించుకుంటూ, శరీరాన్ని పెంచుకుంటూ, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించుకుంటూ మరణానికి వెళ్ళిపోతాం. ఓకే, ఇదంతా తెలిసిందే. బయట అన్నీ తెలిసినాయి, అనుభవించేది తెలిసిందే, ప్రయత్నాలు తెలిసిందే, అంత బాగానే ఉంది. అవునా? తెలిసిందాని పేరు భౌతికం అన్నారు అంతే. అందరికీ తెలుస్తుంది. దాని గురించి పెద్ద విశ్లేషణగా ఏమీ ఆలోచించక్కర్లా. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అందరూ జీవించేది అదే, రోజు అలా జీవిస్తున్నారు. కాబట్టి దాని పేరు భౌతికం. మరి ఆధ్యాత్మికం అంటే తెలియదు అందరికీ. తెలియదు అయితే ఎప్పటికీ తెలుసుకోలేరు కదా. అందుకే దేవుడు ఎప్పటికీ తెలియదు ఎవరికి. మతానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరికీ ఎప్పటికీ తెలియబడ్డాడు. ఎందుకంటే లేదుగా అసలు. కులం ఎలా లేదో, మతం ఎలా లేదో, అయినా ఉందని ఎలా అనుకుంటున్నారు. కుల మతాలు అనేవి భావనలో నిజంగా లేవు. మనుషులకు పుట్టారు, మానవ జాతిలో పుట్టారు, వాళ్ళంతా మనుషులు. కానీ వాళ్ళు పలానా కులంలో పుట్టారంటాం, పలానా మతంలో పుట్టారంటాం. పుట్టుకతో మతం వస్తుంది. అది అబద్ధమని కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుసు. అది అబద్ధం అంటే లేదు అసలు, అది భావన అంతే, కల్పించుకున్న భావన. లేనిదాన్ని కల్పించుకుంటే నిజం ఎందుకు అవుద్ది? మరి నిజమని నా మతం ఇదేని కొట్టుకు చేస్తున్నారు. అందుకే అది ఒక మూర్ఖత్వం, మూఢత్వం. నేను ఇలాగే ఉంటాను అన్నది ఒక లేనిదాన్ని నమ్మే నమ్మకం. లేనిదాన్ని నమ్మే నమ్మకం వల్ల వినాశనమే తప్ప ఏమవుతుంది? అందుకని నమ్మకాలు ఎప్పుడు వినాశనాలే. ఎందుకని లేదు అక్కడ అది. అలాగే ఆ మతపు దేవుడు కూడా లేడు. మతమే లేకపోతే మతపు దేవుడు ఎక్కడ ఉంటాడు? మతం భావన అయితే. కులం లేకపోతే కులపు దేవుడు ఎక్కడ ఉంటాడు? కులం భావన అయితే. అది భావనే. ఆ భావనని బలపరుచుకుంటూ ముందుకు ఎన్నో తీసుకెళ్ళిపోయారు దేవుళ్ళు, దేవతలు, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు. ఒక కల్పిత భావాన్ని బలపరుచుకుంటూ చేసినటువంటి చర్య అది. దాన్ని నమ్ముతున్నప్పుడు మేము నమ్ముతామన్న చేయగలిగింది ఏముంది? ఇందులో ఏం చేయటం లేదు. కానీ ఆధ్యాత్మికత ఏమంటుందంటే అవన్నీ ఓకే, అలా బ్రతకడం అలవాటు పడిపోయారు, అలవాటు పడిపోండి, మీ గొడవలు మీరు పోండి, పర్వాలేదు, అదంతా భౌతికమే.
నువ్వు మతంలో జీవించినా భౌతికమే, మతపు దేవుడైనా భౌతికమే, మతపు దేవుణ్ణి నమ్మినా, మతాన్ని నమ్మినా, కులాన్ని నమ్మినా అదంతా భౌతికమే, అందరికీ అలవాటు అయిపోయిందే. కానీ అక్కడ ఏం లేదు, లేనిదాన్ని నమ్ముతున్నావు అంతే. నువ్వు బాగా బలంగా నమ్ముతున్నావు లేనిదాన్ని. ఎంత బలంగా నమ్ముతున్నావు అంటే నాది ఈ మతమే కాబట్టి నేను ఎలాంటి రంగు బట్టలు కట్టుకోవాలి, నేను నా వేషధారణ ఎలా ఉండాలి, ఈ ప్రార్థనాలయాలకి వెళ్ళాలి, పక్క ప్రార్థనాలయం ఇంకా అసలు చూడకూడదు, పక్క వాళ్ళతో నాకు సంబంధం లేదు, పక్క మతంతో సంబంధం లేదు, నా పెళ్ళిళ్ళు పేరంటాలు నా పుట్టుకలు సావులు తద్దినాలు అన్నీ నా మతంలోనే జరగాలి, నా మత సాంప్రదాయాల్లోనే జరగాలి, నా కులంలోనే జరగాలి, నా కుల పద్ధతుల్లోనే జరగాలి అని అంత పిచ్చెక్కించుకున్నాం. ఇప్పుడు ఇంకా అంత పిచ్చెక్కిన వాళ్ళకి మనం ఏం చెబుతాం? ఎవరికాళ్ళు ఎక్కించుకున్న పిచ్చి కదా అది. మీరు నిజంగా అది ఉందా ఆలోచించండి, మీరే ఆలోచించుకోండి ప్రశాంతంగా కూర్చొని. నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాను, వాళ్ళు నన్ను కన్నారు, వాళ్ళ మీద ప్రేమ పెంచుకున్నాను, అందులో తప్పు లేదు. వాళ్ళు ఎదురుగా ఉన్నారుగా, నిన్ను కన్నారుగా, నిన్ను పెంచారుగా, పెంచుతుంటే నీకు తెలుసుగా, నీకు అన్ని సమకూర్చి పెట్టారుగా. కాబట్టి వాళ్ళని నమ్మటంలో తప్పులేదు. నమ్మటం ఎందుకు? వాళ్ళు ఉన్నారు, నమ్మాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, నమ్మండి. తల్లిదండ్రులకు మీరు పుట్టారు, నమ్మండి. తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు, నమ్మండి అని ఎవరు చెప్పరే. లేదా నా తల్లిదండ్రులు ఉన్నారని నేను నమ్ముతున్నాను, నా తల్లిదండ్రులకే నేను పుట్టానని నమ్ముతున్నాను, నా తల్లిదండ్రులే నన్ను పెంచారని నమ్ముతున్నాను, ఇలా మనం కూడా చెప్పం. ఇటు పిల్లలు చెప్పరు, అటు తల్లిదండ్రులు చెప్పరు, అసలు ఎవరో చెప్పరు. అలా నీకు ఉన్నటువంటి జీవిత భాగస్వామి కానీ, నీకు పుట్టిన పిల్లలు కానీ, నీకున్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ ఏవైనా సరే నువ్వు అనుభవించేవేవి నువ్వు నమ్మక్కర్లేదు, ఎందుకంటే అవి ఉన్నాయి. నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలతో సహా నువ్వు నమ్మాల్సింది కేవలం ఒకచోట, మతం దగ్గర, కులం దగ్గర, దేవుడి దగ్గర. అది లేదు కాబట్టి నమ్మండి 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 అంటున్నారు. లేని దాన్ని నమ్మటం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? వినాశనం తప్ప అంటున్నారు. ఆ పాయింట్ని బేస్ చేసుకొని మానవవాదులు, హేతువాదులు తయారయ్యారు, నాస్తికులు తయారయ్యారు. తప్పేం లేదు, అది తప్పు కాదు. ఎందుకంటే ఎందుకు ఇన్ని రకాలుగా ముక్కలుగా విడిపోతున్నారు? అసలు ఈ దేవుళ్ళు దేవతలు మనకెందుకు, మానవ జాతి అంతా ఒకటే అన్నారు వాళ్ళు. మానవ జాతి అంతా ఒకటేనయ్యా, ఇది మానవ జాతి, మీరు దేవుళ్ళని లేని నమ్మబాకండి, ఉన్నాయి నమ్ముదాం అన్నారు వాళ్ళు. ఉన్నాయి నమ్మొద్దని వాళ్ళు చెప్పట్లా, ఉన్నాయి నమ్మాల్సిన అవసరం ఏముంది? అది పాయింట్ అక్కడ. అవి ఉంటే నమ్మక్కర్లా, ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాం. లేని దాన్ని నమ్మినా అనుభవించడం కుదరదు. అందుకే ఎవరు ఏ దేవుడిని అనుభవించలేరు, ఏ దేవత ఎక్కడ దొరకదు, కనపడ్డు. ఊహాత్మక, భావనాత్మక, కల్పనాత్మక సాహిత్యాన్ని రచించుకుంటూ ఉంటారు అంతే. ఒకవేళ కాదు అంటే మహిమలు, మాయలు, అద్భుతాలు అంటారు, కలలు కన్నాం అంటారు, వినపడింది అంటారు, కనపడింది అంటారు, అది మాకు మాత్రమే జరిగింది, మీకు జరగట్లేదు అంటారు. మళ్ళీ అంత కల్పనలే, ఇది మనోమాయాజాలం. అందుకని ఆధ్యాత్మికత అద్భుతం కాదు. ఈ సత్యాన్ని పరిశీలించు. మతం నిజంగా ఉందా చెప్పు, కులం నిజంగా ఉందా చెప్పు, మతం నిజంగా ఉందా చెప్పంటే ఆధ్యాత్మికం అయిపోయింది. ఎందుకో తెలిసి మతం నిజంగా లేదు, ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కులం నిజంగా ఉందా చెప్పని ప్రశ్నించినప్పుడు లేదు, కులం నిజంగా లేదు, ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, వ్యావహారిక సత్యం. అంటే జీవితంలో వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అది నిజంగా లేదు. ఇప్పుడు మూలానికి వెళ్తే ఏముంది? మానవ జాతి ఉందంటే. మానవ జాతి మీద రుద్దబడినటువంటి విషయాలు కులములు, మతములు, దేవుళ్ళు, దేవతలు, విధానములు, ఆచారములు, సాంప్రదాయములు, పద్ధతులు. అయితే రుద్దబడినవి అని ఎవరిననాలి? ఎవరు రుద్దారు? మీ సబ్బు మీరే రుద్దుకుంటారు. ఇంకోళ్ళు వచ్చి ఎందుకు రుద్దుతారు? మీ వాళ్ళు రుద్దరు కదా. అలాగే ఎవరి మీద ఏమి రుద్దరు, ఇంకోటి చేయరు. నువ్వు సహజంగా అందరూ తీసుకెళ్ళిపోతున్న దాన్ని నువ్వు సహజంగా పట్టుకొని వెళ్ళిపోతున్నావు. నీకు ఇష్టంగా ఉందా మతం? నీకు ఇష్టంగా ఉందా కులం? లేని దాన్ని నమ్మటం నీకు ఇష్టంగా ఉంది, లేని దాన్ని పాటించడం, ఆచార సాంప్రదాయాలు నీకు ఇష్టంగా ఉంది, లేని దాన్ని భావించుకోవటం నీకు ఇష్టంగా ఉంది. అది నీ ప్రాబ్లం, నీ మానసిక ప్రాబ్లం. అది లేకపోయినా కూడా నేను నమ్ముతాను అంటే అది నీ మానసిక స్థితిలో ఉన్న గందరగోళం కదా. ఇప్పుడు ఒక భార్య లేదు, ఒక వ్యక్తికి అసలు భార్య లేదు, కానీ తనకు భార్య ఉందని భావించుకుంటున్నాడు. ఆ భార్య తాలూకు, స్త్రీ తాలూకు ఫోటోలు తెచ్చి పెట్టుకున్నాడు. భార్య ఉందనుకుంటున్నాడు, భార్య ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఆ భార్యకి రోజు బట్టలు కొంటున్నాడు, ఆ భార్యకి అన్ని తెచ్చి పెడుతున్నాడు. నేను నా భార్యతో గడుపుతున్నాను అంటున్నాడు.
ప్రజలందరికీ నాకు భార్య ఉందని చెబుతున్నాడు. చక్కగా అందరిలాగా 4 భార్య ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అచ్చు అలాగే ఉన్నాడు. చక్కగా ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, క్యారేజీలు పెట్టుకెళ్తున్నాడు. మా ఆవిడ వాళ్ళు ఇది వండింది అంటున్నాడు, అది వండింది అంటున్నాడు, అన్ని వండిని అన్ని పెట్టుకెళ్తున్నాడు. మొత్తం కుటుంబంలో ఒక కుటుంబ జీవితంలో భార్య ఉండి మనిషికి ఎలా అన్ని చేసి పెడతాదో అలా అన్ని నేను అనుభవిస్తానని అంటున్నాడు, అందరికీ చెబుతున్నాడు. తర్వాత మా ఆవిడికి కడుపు వచ్చింది, పిల్లలు పుట్టారు అన్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారంటున్నాడు. అందరూ ఉన్నారని ఆ ఇంట్లో జీవిస్తున్నాడు. అందరూ వీళ్ళ పిల్లలకి బట్టలు కొంటున్నాడు, పిల్లలు ఎదుగుతున్నారని చెబుతున్నాడు. అన్నీ జరుగుతున్నాయి. కానీ నిజంగా ఆయనకి భార్య పిల్లలు లేరు. అంటే మనం వెళ్ళి చూస్తే కనపడతలే. కానీ అలా భార్యకి ఫోటోలు పెట్టాడు, పిల్లల ఫోటోలు పెట్టాడు, అన్ని గోడలకి అల్లడి తీసాడు. ఇక వెళ్ళే భార్య పిల్లలు అన్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా ఆవిడ పని చేసుకుంటుంది అన్నాడు. మనకు వాళ్ళ ఆవిడ కనపడతలేదు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు కనపడరు. లోపల ఎక్కడో పని చేసుకుంటున్నాడు, ఆవిడ కనపడతలే. హాల్లో కూర్చున్నాం మనం. ఉన్నారు కావాలని ఫోటోలు చూసి వెళ్ళిపోయాం మనం. మనకు తెలుసు అతను ఉన్నారు కావాలనుకున్నాం. అదే మా ఆవిడ టీ పెట్టింది, వంటింట్లో టీ పెడుతుందని టీ కూడా తెచ్చి ఇచ్చాడు, ఈయన తెచ్చి ఇచ్చాడు, తాగాం. మంచినీళ్ళు కూడా ఇచ్చాడు, తాగాం. కానీ వాళ్ళ ఆవిడ మనకు కనపడలా. ఇన్ని జరుగుతుంటే మనం కూడా ఉన్నారనుకున్నాం. మనం కూడా చెబుతున్నాం ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మేము వెళ్ళొచ్చామండి వాళ్ళ ఇంటికని. మేము వెళ్ళొచ్చామండి వాళ్ళ ఇంటికి అనే పదాన్ని జాగ్రత్తగానండి. ఇది మీకు అర్థం అవటం కోసమే ఒక కల్పితం. కానీ ఒరిజినల్గా ఇలాగే ఉంటుంది మానవ మనస్తత్వం. వెళ్ళాను, చూసాం, అక్కడ ఫోటోలు ఉన్నాయి, పిల్లలు ఉన్న ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, స్త్రీలు ఉన్నట్టు స్త్రీలకు సంబంధించిన డ్రెస్సులు ఉన్నాయి, ఇంటి నిండా ఫోటోలు ఉన్నాయి. మనుషులు కనపడకపోయినా అక్కడ ఆ వాతావరణంలో అవన్నీ ఉన్నాయి. ఓ స్త్రీ ఉన్న ఫోటోలు ఉన్నాయి, పిల్లలు ఉన్న ఫోటోలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరికీ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఒక గృహస్థు కాపురం చేస్తుంటే ఇల్లు ఎలా కనపడుతుందో అలాగే ఉంది అది. మా ఆవిడ లోపల టీ పెడుతుందని టీ తెచ్చి ఇచ్చాడు, తాగాం, వచ్చేసాం. అవునా, ఆవిడ తెచ్చి పెట్టింది. మనకు అసలు అనుమానం ఎందుకు వస్తుంది? మా ఆవిడ ఉందని చెబుతుంటే లేదని మనం ఎందుకు అనుకుంటాం? మనకి అసలు అనుమానమే రాదుగా. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే మనకెందుకు అనుమానం వస్తుంది? అనుమానం వచ్చే అవకాశమే లేదుగా. అనుమానంతో మనకు పని లేదుగా. అసలు అతను చెబుతున్నాడు వింటున్నాం. మనం వెళ్ళాం, పక్క వాళ్ళు ఎవరో మన ఇంటికి వెళ్ళి వచ్చాను, టీ తాగి వచ్చాను చెప్పాడు అందరికి. ఎదుగు ఇతను వచ్చాడు మా ఇంటికి, మా ఆవిడ టీ ఇచ్చింది, తాగాడు అన్నాడు. అంటే అవును తాగానన్నా. అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆవిడ టీ ఇచ్చింది అంటే ఈయన తాగాడు అంటే ఓహో వాళ్ళ ఆవిడని చూశాడు ఈయన, వాళ్ళ ఆవిడ ఈయనకి టీ ఇచ్చింది అనుకుంటున్నారు. ఎందుకు టీ ఇచ్చింది ఎవరు? ఇతనే తెచ్చాడు. టీ తీసుకొచ్చింది ఇతనే. వంటింట్లో మా ఆవిడ టీ పెట్టిందని టీ తీసుకొచ్చి ఇచ్చింది ఎవరంటే ఇతనే. కానీ మా ఆవిడ టీ ఇచ్చిందని చెప్పాడు అతను. టీ పెట్టింది నేను తీసుకొచ్చానని మా ఆవిడ ఇచ్చింది అంటున్నాడు. తాగిన ఆయన కూడా ఏమనుకుంటాడు, మీ ఆవిడ ఏది చూపించని నెగ్గదీయాల్సిన అవసరం మనకు అసలు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉంటుందా? సహజ సామాన్య జీవితంలో, రొటీన్ జీవితంలో ఎలా వెళ్ళిపోతాం? మన స్నేహితులు, మన చుట్టుపక్కల, మన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు నిరూపించండి అని ప్రతి అడగంగా మనకేం పని? అసలు ఆలోచన పుట్టదు. ఆయన ఆడవాళ్ళతో మనకేం పని ఉంటుంది? ఇప్పుడు సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళకి అసలు ఆడవాళ్ళతో పని ఉండదు, మగవాళ్ళకి. అలాగే ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళతో పని ఉండదు, వేరే ఆడవాళ్ళతో. అలాగే ఆడవాళ్ళకి వేరే మగవాళ్ళతో పని ఉండదు, సభ్యత సంస్కారం. అలా ఒక స్త్రీ చేస్తుంది అనుకోండి, ఆ లైన్ లోపల ఉన్నాడు అనుకుంటాం మనం. ఇదే విషయం ఒక స్త్రీ చెబుతుంది అనుకోండి, లైన్ లోపల ఉన్నాడు అనుకుంటాం. ఎందుకని స్త్రీలు మాట్లాడుకుంటారు. అలా ఆడపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అనుకోండి, స్త్రీ చెప్పినా పురుషుడు చెప్పినంత ఉదాహరణ చెప్పాను నేను. ఇప్పుడు ఆ టీ తాగి వచ్చిన ఆయన, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయనకి 2 పిల్లలండి, ఆయన చెప్పిన స్టోరీనే రిపీట్ చేస్తూ ఉంటాడు. ఆయనకి 2 పిల్లలండి, 2 స్కూల్కి వెళ్ళారండి, నేను టీ కూడా తాగానండి, టీ చాలా అద్భుతంగా ఉంది, మరి ఎక్కడ తెచ్చారో ఆ టీ పొడి, కొనుక్కోవాలి, మేము కూడా సేమ్ టీ పొడి కొనుక్కోవాలి, చాలా బాగుంది అంటాడు. ఇప్పుడు అది విన్న ఆయన ఏమనుకుంటున్నాడు, నిజంగా ఈయన పిల్లల్ని చూశాడు, భార్యను చూశాడు, అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీ ఇచ్చారు, తాగారని ఈయన అనుకుంటాడు. రెండో ఆయన ఈయన దగ్గర నుంచి ఆయన ఇంకో ఆయనగా ఏం చెబుతాడు, నిజమేనండి బాబోయ్, ఆయనకి భార్య చాలా మంచిది, అలాగని టీ ఇస్తుందంట అందరికీ. మనోడు వెళ్ళొచ్చాడు, మొన్న టీ తాగి వచ్చాడు, చాలా బాగుందంట, టీ పొడి కూడా ఎక్కడో బ్రహ్మాండంగా ఉంది, ఆ టీ పొడి కొనుక్కోవాలన్నాడు, నేను మాకు కూడా కొనమన్నాను. ఆయనకి 2 పిల్లలండి, వాళ్ళు పలానా చదువుతున్నారు, పలానా స్కూల్లో చదువుతున్నారని మళ్ళీ ఏం చెబుతాడు. ఇప్పుడు లేని భార్య పిల్లలు వాస్తవంగా ఉండిపోతారు, అందరికీ అది ప్రచారమే వెళ్ళిపోతూ ఉంటుంది.
అలా ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళే మత పెద్దలు, మార్గ పెద్దలు. లేని దేవుళ్ళు, లేని దేవతలు, లేని వాటి దేవుళ్ళకి దేవతలకి ఆచార సాంప్రదాయ పద్ధతులు. నేను నిందించట్లా, మనసు పనితీరు చెప్పాను. మనోవైజ్ఞానికత ఇలాగే ఉంది మంది, ఇలాగే ఉంది. ఎందుకంటే పరిస్థితులను బట్టి అంచనా వేసుకొని ఉన్నదనుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. జస్ట్ సింపుల్ ఉంది. అంటే ఎలా అంటే మన మనసు ఎంత దారుణమైన స్థితిలో మనం ఉంటాము అనడానికి మన జీవితమే నిదర్శనం. ఏంటంటే మనకొచ్చిన కళలో మనం కూడా ఉండి మొత్తం కళలో మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నింటికి మనం కళ్ళలోనైపోతుంటాం. ఆ కళ్ళలో మనం కూడా ఉంటాం, మనమే అనుభవిస్తూ ఉంటాం. మొత్తం సుఖ దుఃఖాలకు లోనైపోతాం, నిజంగా లోనైపోతాం, నిజంగా బాధపడిపోతాం, నిజంగా సుఖపడిపోతాం, నిజంగా అనుభవించేస్తాం, నిజంగా ప్రయత్నిస్తాం. కానీ అది కళని ఎప్పుడు తెలుస్తుంది? మెలకు వచ్చినాక. అలా లేనటువంటి వాటిని నమ్మటం అనేది ఒక మనసు మాయాజాలం మనిషిలో ఉంది. దాన్ని పెంచుతున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మనిషి ఎప్పుడు కారణాన్ని వెతుకుతూ ఉంటాడు, అన్నిటికీ ఊహిస్తూ ఉంటాడు. ఈ నమ్మటానికి కారణం ఊహ అనేక రకాలుగా వెళ్తుంది. ఊహ నిజం ఎందుకు అవుతుంది? కానీ మనిషిలో ఊహాశక్తి ఉంది. ఒక ఆయన లేని ఆయన తనకు భార్యా పిల్లలు ఉన్నారని నమ్మి, నిజంగా నమ్మి, తన భార్యే కాదు పిల్లలే కాదు మొత్తం సంసార జీవితం జీవించుకుంటూ ఆయన హాయిగా అందరిలో బతికేస్తున్నాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు. అలాగే మనం అనేక మతాలలో, అనేక మార్గాలలో ఎంత హాయిగా బతుకుతున్నామంటే మత ప్రార్థనాలయాలు కట్టేసుకొని అవి నిజమని వాటి కోసం కొట్టేసుకొని, చంపేసుకొని, తిట్టేసుకొని, ఆ మతం తప్పని, ఈ మతం తప్పని. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళండి, అసలు లేని దానికోసం ఎంత రగడ జరిగిపోతుంటే ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ప్రపంచం అధిక శాతం అంతా అలాగే ఉంది, 99% అలాగే ఉంది. సరే, మీ నమ్మకాలు, మీ గొడవలు మీరు సావండి, మేము ఇందులో కలవమైన 1%, 2% నాస్తికులు, హేతువాదులు వీళ్ళు పక్క వచ్చారు, మేము ఇందులో అసలు కలవమని. అక్కడ పుట్టిందే కొంచెం ఆ మూలాన్ని ఆలోచించారు కొంతమంది. అది ఆలోచించడానికి ఏముందండి? మీకు తెలియదా, నాకు తెలియదా? కులం ఉందా? ఆలోచించండి ఒకసారి. కులం ఎక్కడుంది? కులం మనిషిలో అంటుకొని ఉందా? కాలులాగా, చెయ్యిలాగా ఎక్కడుంది చెప్పండి? భావనలో ఉంది. భావన అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? ఏమీ లేదు. నమ్మకం అంటేనే అక్కడ ఏమీ లేదని అర్థం. ఏమీ లేని దాన్ని నువ్వు భావించుకొని నాది ఇదే కులం అనుకుంటే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఏమొచ్చిందంటే చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. నా కులంలో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, పక్క కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అని కొడుకుల్ని చంపేస్తున్నారు, కూతుర్ని చంపేస్తున్నారు, లేదా ఇద్దరిని వెలివేసేస్తున్నారు. ఎంత మూర్ఖత్వాలకు వెళ్ళిపోయాం అంటే లేని దానిని నమ్మి అది ఉన్నట్టుగా భావించుకొని ఎన్ని చేస్తున్నాం చూడండి. నా కులం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, నా మతం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ లేని దాన్ని నమ్మితే పని ఊరికనే అయితే ప్రాబ్లం లేదు. ఊరికనేంటి? అది నిజమైపోయింది, కులం నిజమైపోయింది. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, మారణ హోమాలు అయిపోతున్నాయి. మనం మనుషులుగా జీవించట్లా. మనకంటే ఆదిమ మానవులు అంటే మొట్టమొదటిలో అసలు కుల వ్యవస్థలు, మత వ్యవస్థలు రాకముందు జీవించినటువంటి జంతువులతో కలిసిపోయి జంతువులుగా జీవించినటువంటి మనుషులే బాగా జీవించారు. ఎందుకంటే ఇన్ని రకాలు విడిపోలే. ఏ స్త్రీ ఎవరితో అయినా వెళ్ళొచ్చు, ఏ పురుషుడు ఎవరితో అయినా వెళ్ళొచ్చు. అయితే అది జీవన మనుగడలో ఇబ్బంది అవుతుందని కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగో ఈ కుల వ్యవస్థలు నమ్మటాలు, మత వ్యవస్థలు నమ్మటాలు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని ఆధ్యాత్మికం అంటే ఏంటంటే లేని దానిని కాదు, ఉన్నదే, నువ్వు ఆలోచించిన దాన్ని. తెలియనిది అంటే ఏంటి? నువ్వు తెలుసుకోని దాన్ని. నాణ్యానికి రెండో వైపు అసలు కులం ఉందా ఆలోచించి, కులం లేదు అనే ఆన్సర్ వస్తుంది నీకు. మరి కులం లేనప్పుడు కులాంతర వివాహాలు, కులాలు పెట్టుకొని తక్కువ కులం, ఎక్కువ కులం, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు, నువ్వు ఇలాంటి దాన్ని, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అవన్నీ ఎందుకు వదలలేకపోతున్నారు అంటే మేము మానసికంగా అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం, అవి మా నమ్మకాలు అని చెప్పారు. ఇంకా దాన్ని మనం ఏం చేస్తాం? ప్రపంచం మొత్తం అలాగే ఉండే ఎవడు పిచ్చాడికి ఆనందం, అంతే, ఇంక అయిపోయింది, స్టోరీ క్లోజ్. అక్కడ మాట్లాడటానికి లేదు. అందుకని సత్యము, ఆధ్యాత్మికతలు ఏం చెప్పారు తెలుసా? సత్యము స్వీయానుభవము అని చెప్పారు.
ఒక సమూహానికి మనం సత్యాన్ని నేర్పలేం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరి సత్యాలు వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు. లేని నాటిని నమ్మేస్తున్నారు. లేనాటిని నమ్ముతూ అవి నిజం అనుకొని కులాల్లో వివాహాలు, కుల వ్యవస్థ అన్నీ, ఒక వివాహాలని కాదు, అక్కడ ఏ గొడవలు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి చెబుతున్నా. అన్నీ నా కులం వేరు, నీ కులం వేరు, నా జాతి వేరు, నా మతం వేరు, నీ మతం వేరు. కులాంతర వివాహాలు ఎలా అయితే ఇబ్బందికరంగా, బాధాకరంగా, దుఃఖకరంగా అయిపోయి గొడవలై గోలలో కొట్టుకునే స్థాయిలకు వచ్చారో, మతాలు అంతకంటే ప్రమాదంగా అయిపోయినాయి. ఎందుకంటే కులాల్లో జనం తక్కువ ఉంటారు, మతాల్లో జనం ఎక్కువ ఉంటారు. ప్రాబ్లం అది. మతాల్లో జనం ఇంకా ఎక్కువ ఉంటారు. అక్కడ ఒక లేని దేవుణ్ణి నమ్ముతారు, లేని దేవతను నమ్ముతారు. నమ్మటం అంటేనే లేదని అర్థం. సింపుల్, మీరు ఒకటో గుర్తుపెట్టుకోండి. నమ్మకము అంటేనే లేదని అర్థం. ఎందుకంటే ఉంటే నమ్మాల్సిన అవసరం లేదు. లేని దాన్ని నమ్మే వాళ్ళందరూ మీరు ఎక్కడ ఉంటారు తెలుసా? భౌతిక ప్రపంచంలో లేని దానిని నమ్ముతున్న వాళ్ళు, అంటే లేనిది ఉన్నదని భావించుకున్న వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. సైకాలజిస్టుల దగ్గర, సైకియాట్రిస్టుల దగ్గర ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. వాళ్ళని మనం పిచ్చోళ్ళు అంటాం. అక్కడ ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. వాళ్ళు లేని మనిషి ఉన్నట్టు ఆ మనిషితో మాట్లాడుతుంటారు, మనుషులు తిడుతుంటారు, అరుస్తుంటారు, కరుస్తుంటారు. వాళ్ళ మనోభావంలో ఏదో వాళ్ళకే అనిపిస్తుంది, కనిపిస్తుంది. అలాంటి చాలా ఉంటాయి. ఇల్యూషన్లు, డెల్యూషన్లు అంటారు వాటిని. వాటికి అనేక పేర్లు ఉన్నాయి సైకాలజీలో. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా పెద్ద తేడా ఏమి లేదు. మత పిచ్చి అన్నారు, అందుకే దాన్ని. మత పిచ్చి అంటే ఏంటి? ఈ పిచ్చి పెట్టింది. మత పిచ్చి, కుల పిచ్చి అని పేర్లు వచ్చినాయి, మనుషులు పెట్టారు అవి కూడా. అంటే ఇది పిచ్చే ఎక్కించుకున్నారు. ఎందుకంటే లేనిది కదా అది. లేని దాన్ని నమ్ముతుంటే ఏం చేయాలి? ఇప్పుడు నమ్మేసి మళ్ళీ అవి గొడవలు పడిపోయి తిట్టేసుకొని, అసలు దేవుళ్ళే లేరు, దేవతలే లేరు, మతాలే లేవు, ఏమీ లేవు, ఉన్నది మానవ జాతిరా, ఉంటే కనపడతలేదు కదా. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్ల గురించి మాట్లాడుకోండి. అవి ఉన్నాయి, నిజం. నాకు జామ పండు ఇష్టం, నీకు మామిడి పండు ఇష్టం అని తిట్టుకోండి, కొట్టుకోండి. జామ పండు గొప్పదే, మామిడి పండు గొప్పదని తిట్టుకోండి, కొట్టుకోండి. ఉన్నాయి కాబట్టి కొట్టుకోండి, అర్థమన్నా ఉంది వాటికి. అప్పుడు కొట్టుకోవటం ఎందుకు? కొట్టుకునే పరిస్థితి ఉండదు. మామిడి పండు ఇష్టం వచ్చినప్పుడు మామిడి చెట్లు పండించుకు తింటాడు, కొట్టుకోక్కర్లా. జామ పండు ఇష్టం వచ్చినప్పుడు జామ చెట్లు పండించుకు తింటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ దేవతా దేవుడు అన్నోళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారండి? అక్కడ పండించుకోవడానికి, అనుభవం పొందడానికి ఏమి లేదు. ఏమీ లేదు కాబట్టి ఎప్పటికీ అది అనుభవానికి రాదు. ఎప్పటికీ అనుభవానికి రాదు కాబట్టి ఎప్పుడూ నమ్ముతూ ఉండాల్సిందే. ఎప్పుడూ నమ్ముతూ ఉండాల్సిందే కానీ నమ్మకాలు గుద్దుకొని కొట్టుకుంటున్నారు అంతే. మూఢత్వం, మూర్ఖత్వం. అందుకే మత పిచ్చి, కుల పిచ్చి అంటారు. పిచ్చే. అక్కడ లేనటువంటి వాళ్ళు కనపడుతున్నప్పుడు, లేనటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి అక్కడ నుంచొని ఏమీ లేని శూన్యంలో చూస్తూ అక్కడ ఉన్నట్టు, ఎవరో ఉన్నట్టు మాట్లాడుతూ, అరుస్తూ, తిడుతూ, కొడుతున్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఇది కూడా సేమ్ అంతే. అందుకే దాని పేరు మత పిచ్చి, కుల పిచ్చి, మత మౌఢ్యం. అది మూఢత్వం కాకూడదు అన్నారు. మరి ఎందుకు ఈ విధానాలు, ఈ మతాలు ఎందుకు వచ్చినాయి అంటే, నాయన ఏదో ఒక స్కూల్లో నువ్వు చదువుకోవాలి. చదువు కావాలనుకుంటే కొన్ని వందల వేల స్కూల్స్ పెట్టారు. ఏదో ఒక స్కూల్లో చేరితే ఆ స్కూల్కి ఏదో పేరు ఉంటుంది, ఆ స్కూల్ ప్రకారం ఏదో టైమింగ్ ఉంటుంది, ఆ స్కూల్ ప్రకారం ఏదో యూనిఫామ్ ఉంటుంది, ఆ స్కూల్ ప్రకారం ఏదో ఒక స్కూల్కి ఒక పద్ధతి ఉంటుంది. లేకపోతే మరి ఎన్ని వందల వేల మందిని వాళ్ళకి చదువు చెప్పాలంటే ఒక పద్ధతి పెట్టాలిగా. అది వ్యావహారిక సత్యం. అంతేదో పద్ధతిని నమ్మటం కాదు. ఇంకో స్కూల్ ఇంకోలా ఉండొచ్చు. అన్ని స్కూల్స్ ఒకే టైంకి స్టార్ట్ అవ్వకపోవచ్చు, అన్ని స్కూల్స్ ఒకే టైంకి ఎండ్ అవ్వకపోవచ్చు, అన్ని స్కూల్స్లో అన్ని పీరియడ్లు ఒకేలా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అన్ని స్కూల్స్లో అన్నీ ఒకలా అయితే ఉండవు, మారిపోతూనే ఉంటాయి. అలా మతం అనేది నీకు అర్థం కానటువంటి అనంత ఆత్మశక్తి యొక్క వ్యవస్థనే నీకు అర్థమయ్యేలా చేయటానికి ఏర్పాటు చేయబడిన స్కూల్ అనే వ్యవస్థ మాత్రమే. నువ్వు వ్యవస్థని దాన్ని పట్టుకొని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా వ్యవస్థ నిజం అనుకొని నేను నమ్ముతున్నానంటే కొంతమంది నమ్మమని నమ్మిస్తున్నారు. మరి గ్రంథాలు రాసేసుకున్నారు ఎవరికాళ్ళకి. లేని దానిని నమ్మటం వల్ల వినాశనము, వైపరీత్యమే తప్ప
ఎలా సాధ్యపడుతుంది? మరి ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటి అంటే అది లేదని తెలుసుకో, చాలు, అయిపోయింది కదా. కులం లేదని తెలుసుకో, మతం లేదని తెలుసుకో, మందంతా మొత్తం మానవ జాతి అని తెలుసుకో. ఇప్పుడు విభేదం పోయిందిగా. మనుషులందరూ ముందు ఒకటే అనేటువంటి భావన వచ్చిందా? మతాలుగా కులాలుగా విడిపోవట్లేదు. అవన్నీ వ్యావహారిక సత్యాలు ఏర్పాటు కోసం చేసుకున్నారు. అది జస్ట్ ఆ చిన్న ఆలోచన అవునా కాదో తెలుసుకో, అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా అన్నారు దాన్ని, అంతే. అప్పుడు ఏమైంది? నీకు కుల విభేదం పోయింది నీలో. నీది ఆ కులం, నాది ఈ కులం అని మనం విభేదించే విభేద భావన పోయింది, ఘర్షణ భావన పోయింది, పరిమిత భావన పోయింది. అలాగే మత విభేద భావన పోయింది, పరిమిత భావన పోయింది. ఈ పోయినాక ఏమైతే నీకు అన్ని పోతే ఆచారం, సాంప్రదాయం, పద్ధతులు కాలెంట్ చేసుకో, కానీ అందరూ నాలాంటి వాళ్ళనే భావన వస్తుంది. మానవ జాతిగా మేమంతా ఒకటని, దాని పేరు ఆధ్యాత్మికం. ఇప్పుడు ఏమైంది? ఆధ్యాత్మికతలో మానవ జాతి మొత్తం ఒకటైపోయింది, కలిసిపోయింది, విశాలమైపోయింది భావన. అలా విశాల భావన ఆధ్యాత్మికత్వం, అంతే తప్ప అందులో అద్భుతం ఏం లేదు. దాన్ని నువ్వు ఆలోచించట్లేదుగా. నువ్వు కులాలకు అతుక్కుపోయి, మతాలకు అతుక్కుపోయి, లేనాటి నిజం అనుకొని అక్కడ కుల తగాదాలు, మత తగాదాలు, జాతి తగాదాలు, వర్గ విభేదాలు, మళ్ళీ కుల సంఘాలు, మత సంఘాలు, దేవుడి పేరుతో రకరకాలు, కులాల పేరుతో రకరకాలు, ఎంత జీవితంలోకి చొచ్చుకుపోయిన చూడండి లేని అన్ని. అందులోంచి నిన్ను బయటకు తీసుకురామన్నారు. ఆ మూఢత్వంలోంచి బయటకు రావడం ఆధ్యాత్మికత. అంటే లేని దానిని భావించుకొని ఉన్నదనుకొని, ఆ ఉన్నదనుకున్న దాన్ని మళ్ళీ రియాక్ట్ అయిపోతూ నా కులంలో వాళ్ళు నా కులంలో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, నా కులంలో వాళ్ళు నా కులంలో వాళ్ళకి సహకరించాలి, నా కులపోళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు, నా మత పోళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు, నా మత దేవుళ్ళని బలపరుస్తాను, నా మత గ్రంథాలే బలపరుస్తాను, పక్క మతాలను నాశనం చేసేస్తాను అనే భావం దాకా వెళ్ళిపోయారని ప్రపంచంలో కనపడతానే ఉంది. దాన్నే సోదరుడు ప్రశ్నగా అడిగాడు, ఈ గొడవలేంటి, గోళ్ళేంటి, ఇదంతా విడిపోవటం ఏంటి? ఇందులో మరి ఆధ్యాత్మికం ఏంటంటే, ఆధ్యాత్మికం మహిమ కాదు, నీకు తెలియంది కాదు. కులాన్ని బాగా పరిశీలించు, నీకు అంటుకుపోయిన కులాన్ని ఉంచుకో, ఒకసారి పరిశీలించు. అసలు కులం ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇది ఎలా ఏర్పడింది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అంటే అది లేకుండా పోద్ది. దాన్ని బాగా పరిశీలిస్తే లేకుండా పోద్ది. అక్కడ కులం అనేది లేదు. ఎవరున్నారు? మరి మనుషులు ఉన్నారు. అలాగే మతాన్ని బాగా పరిశీలించు, సేమ్ ఇలాగే మతాన్ని కూడా బాగా పరిశీలించు. మతం అసలు అనేది ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉంది అంటే లేదు, భావన అది. ఓకే, దాని మూలాన్ని పరిశీలించేది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా ఏర్పడింది, ఏమి లేదు. ఎవరో ఒకరిని మూలం పెట్టుకొని ఒక మనిషి చెప్పిన మాటలైనా ఆ మనిషి పేరు మీద ఆ మతం తయారు చేసుకున్నాం, అంతే. సింపుల్, అంతే, అంతకంటే ఏం లేదు. అప్పుడు మతమే లేదని తెలుస్తుంది. అంటే ఒక సామూహికంగా మనందరం మనం సెల్ఫ్ హెప్నటైజ్ చేసుకున్నది ఒక మతం, సామూహికంగా ఎవరినాళ్ళు సెల్ఫ్ హెప్నటైజ్ చేసుకుంది ఒక కులం. అది భావన మాత్రమే తప్ప అందులో అసలు నిజం లేదు. ఆ నిజం లేని తనాన్ని, సత్యాన్ని సత్యంగా గుర్తించవయ్యా అని చెప్పేది ఆధ్యాత్మికత. అది నీ లోపలే ఉంది. అప్పుడేమవుద్ది? కల్పనలన్నీ ఎగిరిపోయినాక, కులమత జాతి భేద అని కల్పనలన్నీ ఎగిరిపోతే భూమి మీద మనుషులు మిగిలిపోతారు, అంతే. మానవ జాతి ఉంటుంది, అది నిజం. మానవ జాతి నిజం, వృక్ష జాతి నిజం, జంతు జాతి నిజం. వృక్ష జాతి గురించి మనకు తెలియదు. మన అవసరాలు తీర్చడానికి అవసరమైన ఆహార ధాన్యాలు, కాయగూరలు అయ్యో అక్కడ పండుతున్నాయి, అవి తిని బతకొచ్చు, అంతే. అంతవరకు మనకు తెలుసు. కావాలంటే వాటిని మనం పెంచుకోవచ్చు, మనకు అవసరమైన వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు. జంతు జాతి అంతే, దాని గురించి మనకు తెలియదు, కానీ అందులో మనకు కొన్ని ఉపయోగపడే ఉంటాయి, వాటిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన జీవితానికి వాడుకోవచ్చు, అంతవరకు. ఇప్పుడు ఏమైంది? ఆధ్యాత్మికంలో విశాలత్వం వచ్చేసింది. ఇది ఆధ్యాత్మికత అంటే. అంతే తప్ప ఆధ్యాత్మికత అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. నేను మొదటి నుంచి తలకొట్టుకు చెప్పేది అది. ఇది ఆధ్యాత్మిక చదువయ్యా. స్కూల్కి వెళ్ళి పిల్లల పుస్తకాలు పట్టుకొని ఎలా చదువుకుంటారో అలా నీ గురించి నువ్వు చదువుకోవలసిన చదువయ్యా. నీలో మూఢభావాలు ఏమున్నాయో అంటే బిలీఫ్ సిస్టమ్. అంటే బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి? లేని దాన్ని ఎలా నమ్ముతావు, అంతే పాయింట్ ఇక్కడ. అది లేదు కదా నమ్ముతున్నానంటావేంటని. ఇప్పుడు లేని భార్య పిల్లలు ఉన్నారన్నాడు, రోజు తయారైపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆఫీసులో వాళ్ళందరూ నమ్ముతున్నారు. అక్కడ మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెస్తాడు, కూరలు అంటాడు, అన్నం అంటాడు, చపాతీ అంటాడు, ఒకరోజు పులిహార అంటాడు, ఒకరోజు దద్దోజనం అంటాడు, ఒకరోజు బిర్యానీ అంటాడు, ఒకరోజు
మా ఆవిడ అద్భుతంగా చేస్తుంది అంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెడతా ఉంటాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫోటోలు గిటోలు ఆ వాతావరణం చూస్తారు, బ్రహ్మాండంగా అంటాడు. మళ్ళీ మా ఆవిడ పిల్లలతో రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చానంటాడు, టూర్ వెళ్ళి వచ్చానంటాడు. అన్నీ అందరిలా చేస్తానే ఉన్నాడు, కానీ ఆవిడ పిల్లలు లేరు, ఉన్నారనుకొని బతుకుతున్నాడు. ఆయనకు కనపడుతున్నారు వాళ్ళు, మిగిలిన వాళ్ళు కనపడట్లే. సేమ్ అలాంటిదే నీ దేవుడు, నీ దేవత, నీ మతం, నీ మార్గం, నీ మత పెద్దలు వీళ్ళు. దాన్ని బలపరుస్తున్న వాళ్ళు నీ మత పెద్దలు, గురువులు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి వచ్చాడు ఒక ఆయన అందరికీ చెబుతున్నాడు, అలాగే టీ ఇచ్చింది నేను తాగాను, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు పలానా స్కూల్లో చదువుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టోరీ అంటే ఎవరా? మొదట ఆయన చెప్పిన స్టోరీనే. అసలు భార్యా పిల్లలే లేనటువంటి ఆయన కల్పనాత్మకంగా తనకు భార్యా పిల్లలు ఉన్నట్టు భావించుకొని చెబుతున్న కథలే ఉన్నాయో ఆ కథలన్నింటినీ ఆయనతో ఉన్న వాళ్ళందరూ అందరికీ చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళే మత పెద్దలు, వాళ్ళే గురువులు, మహాత్ములు. అందుకని ఎవరి వర్గం వాళ్ళదే. ఒకసారి వివేకంతో ఆలోచించండి, ఎవరి వర్గం వాళ్ళదే. అది ఎంత దూరం నిజమైపోయిందంటే మా ప్రార్థనాలయాలు మేము కట్టుకుంటాం, మా ప్రార్థనాలయాల్లో మా దేవుళ్ళు దేవతలను మేము పెట్టుకుంటాం, మా ఆచార సాంప్రదాయాలు మేము పాటించుకుంటాం అని లేనటువంటి ఒక కల్పిత మతము, కల్పిత విధానాలని సందుకి గొంతుకి పెట్టేసి మైకులేసి అదరగొట్టేస్తున్నారు రోజు. అంటే ఎంత నమ్మిస్తున్నారు ప్రజల్ని చూడండి. ప్రజలందరినీ ఎంత భ్రమలోకి తీసుకెళ్ళిపోతున్నాం చూడండి. మీరు ఆ వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. ఒకే ఊర్లో అన్ని మతాల మైకులు మోగిపోతూ ఉంటాయి పొద్దున్నే. ఎవరు మోగించేది? మనుషులే. ప్రార్థనాలయాలు కట్టుకునేవారు మనుషులే, మతాలుగా విడిపోయింది ఎవరు? మనుషులే. మతాలను నమ్ముతుంది ఎవరు? మనుషులే. ఆ ప్రార్థనాలయాల్లో ఆ మతపు దేవుళ్ళను పెట్టుకుంది ఎవరు? మనుషులే. ఆచార సాంప్రదాయాలు ఏర్పరచుకుంది ఎవరు? మనుషులే. రోజు పొద్దున్నే మోతలు మోగించేసేది ఎవరు? మనుషులే. ఇదేమి లేదు, ఊరికి నేను నమ్మాం. ఇప్పుడు నమ్ముతున్నా, భార్యా పిల్లలు లేరు ఆయనకి, కానీ ఆయనతో తిరిగిన వాళ్ళందరూ ఉన్నారంటున్నారు. ఆయన క్యారేజీలు తెచ్చాడు. అబ్బా మా ఆవిడ వండిన కూరలని తలకు కొంచెం పెడతాడు. వాళ్ళ ఆవిడ సూపర్ అండి అంటారు, ఎందుకంటే వాళ్ళ ఆవిడని ఎవరో చూడలేదు. అసలు భలే వండుద్దండి అంటాడు ఒకడు, భలే టీ అండి అంటాడు ఒకడు, పిల్లలండి అంటాడు ఒకడు. ఇంకా దాని మీద బోల్డ్ వెళ్ళిపోతుంది. అలా ఏర్పడుతున్న విధానం అర్థం అవటానికి చెప్పాను. అలాంటి నేను కించిపరచట్ల దేన్ని. అది నువ్వు నిజంగా ఆలోచించి చూడు. ప్రార్థనాలయాలు మత ప్రార్థనాలయాలు మనుషులు కట్టుకోవట్లేదా? అందులో మూర్తులు మనుషులు పెట్టుకోవట్లేదా? అసలు అవి కడతానికి కూడా మొత్తం అందరి దగ్గర చందాలు వసూలు చేసుకుంటున్నారు, మనుషుల నుంచే కదా. అవన్నీ నమ్మకాల్లో పుట్టినాయి కదా. నమ్మకం ఎందుకు? లేని దాన్ని ఎలా నమ్ముతావు? నమ్మటం వలన ఉపయోగం ఏంటి చెప్పు? ఇప్పుడు లేని దాన్ని నమ్మారు కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి ఇంట్లో ఏదో ఒక మతం ఉంటుంది, ఆ మతపు దేవుడు ఉంటాడు. ఆ మతపు దేవుడిని ప్రచారం చేసే ఆ మత పెద్ద ఉంటాడు, గురువో ఎవరో ఒకళ్ళు ఉంటారు. 100కి ప్రపంచవ్యాప్తంగా 99 మంది విధానాల్లో సాగుతూనే ఉంటారు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ మార్గమైనా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు. నమ్మినోళ్ళే అందరూ. ఒక 1%, 2% నాస్తికులను తీసేద్దాం. ఇప్పుడు నమ్మారు కదా, మరి అందరూ పోనీ మంచోళ్ళు అయ్యారా? కాదు, ఇంకా పిచ్చోళ్ళు అయ్యారు. నా దేవుడే కరెక్ట్, నా విధానమే కరెక్ట్ అని ప్రచారాలతో పోరాటాలు మొదలెట్టుకుంటున్నారు. పోనీ వాళ్ళని నమ్మి మీరు అందరూ మంచోళ్ళు అయిపోవచ్చుగా, గుణమార్పు చేసుకోవచ్చుగా, మనిషి ప్రేమించుకోవచ్చుగా, ప్రేమభావాన్ని పెంచుకోవచ్చుగా. అప్పుడు అసలు ఈ ఆలోచనే వచ్చేది కాదు. మతాలేంటి, గొడవలేంటి, గోళ్ళేంటి, గందరగోళం ఏంటి అనిపించేది కాదు. అసలు మతం పేరు మీద కౌగిలించుకోవచ్చుగా, మానవ జాతిని ఇంకా ప్రేమించుకోవచ్చుగా, ప్రేమాభిమానాలు పెంచుకోవచ్చుగా, మనందరం ఒకటే అని చెప్పుకోవచ్చుగా. అలా మతాలు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదంటే అసలు అవి లేవు కనుక, అభూత కల్పనలు కనుక, మనిషి కల్పించుకున్నాడు కనుక. అసలు మొట్టమొదట మతమే కల్పన అయినప్పుడు ఇక దాని పేరు మీద నువ్వు 1,000 ప్రార్థనాలయాలు గడితే మాత్రం ఈ కల్పన కాకుండా పోతాయి. కల్పనలోంచి ఎన్ని కల్పనలు వస్తే ఉపయోగం ఏంటి? ఎండమావుల్లో నేను ట్యాంకులు లారీలతో నీళ్ళు వేసుకెళ్ళిపోతున్నానని చెప్పావు, ఇనేవాళ్ళు అంటున్నారు అంతే. ఎండమావుల్లో అసలు నీళ్లే ఉండవురా అంటే, నేను ఎండమావుల్లోంచి ట్యాంకులు లారీలు ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను రోజని చెబుతున్నావు, నమ్ముతున్నారు. అలా ఎండమావుల్లో ట్యాంకర్లతో ట్యాంకులు నీళ్లు తీసుకెళ్ళిపోయి ప్రజాసేవ చేస్తున్నానని నువ్వు చెబుతుండే నమ్మడం ఎలాంటిదో, ప్రార్థనాలయాల వ్యవస్థ లాంటిదే. అసలు మతమే లేదు, అసలు కులమే లేదు, దాన్ని తయారు చేయబడింది.
అందుకే ఎన్ని ప్రార్థనాలయాలు వచ్చినా ప్రతి ఇంట్లో దేవుడు ఉన్న, మనిషిలో గుణమార్పు లేదు, మనిషిలో చెడిపోలేదు, ప్రపంచంలో చెడిపోలేదు, ప్రపంచంలో మోసం పోలేదు, ప్రపంచంలో అన్యాయం పోలేదు, ప్రపంచంలో అక్రమం పోలేదు, ప్రపంచంలో మొత్తంగా చెడిపోలేదు. మానవుల మధ్య కనీసం మానవ జాతిగా ఐక్యత కూడా లేదు. ఎందుకంటే ఈ మతాలు, కులాలు, జాతులు లేకుండా, ఈ దేవుళ్ళు దేవతల విభేదాలు లేకుండా ఉంటే మానవ జాతి మొత్తం కలిసి ఉండేది. కనీసం మేము మానవులు అని కలిసి ఉండేవాళ్ళు. ఏదో చెడ్డదనంలో గొడ్డుకు సచ్చారు, అది వేరే విషయం. కానీ ఇన్ని ముక్కలుగా విడిపోవటం ఉండేది కాదు. మానవ జాతి అనే భావన ఉండేది. అలానే నేను ఎవరిని విభేదించట్లా. విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళమని చెప్పి ఆధ్యాత్మికత నీలోనే ఉంది, నువ్వు చూడని రెండో వైపు. నువ్వు ఒక మతానికి అతుక్కుపోయి, ఒక కులానికి అతుక్కుపోయి, ఒక దేవుడికి అతుక్కుపోయి, ఒక గురువుకి అతుక్కుపోయి, అందులో ఇరుక్కుపోయి అదే నిజమని నేను నమ్ముతున్నానని అందరినీ నమ్మించేస్తూ, నువ్వు కూడా నమ్ముతూ అందరినీ నమ్మించేస్తూ, లేనిదాన్ని నమ్ముతూ లేనిదాన్ని నమ్మించేస్తూ ఉన్న నీకు అసలు ఎవరేం చెప్పినా ఎట్ట అర్థమవుద్ది? కాబట్టి సత్యము ఆత్మానుభూతి, సత్యము స్వీయానుభవము. ఎవరెవరికి చెప్పలేరు, ఎవరెవరికి ఇవ్వలేరు అన్నారు. ఎందుకని నీ కళ్ళలోంచి నువ్వు బయటికి రావాలి. నీ లేని నమ్మకంలోంచి నువ్వు సత్యంలోకి రావాలి. నువ్వు లేని దాన్ని నమ్ముతున్నావు, సత్యంలోకి వస్తే అసలు ఇవన్నీ లేవని తెలుస్తుంది. అంతే. అవన్నీ లేవని తెలియాలి అంటే ఏమి లేదు, నువ్వే ఆలోచించు. మతం ఎక్కడుంది, కులం ఎక్కడుంది, ఈ మతపు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవత ఎక్కడుంది, అసలు ఇవన్నీ ఎలా పుట్టినాయి, వీటికి మూలం ఏంటి అని ఆలోచిస్తే మూలానికి వెళ్ళిపోవచ్చు. దొరుకుతున్న ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మతం పుట్టుక ఇప్పుడు సంవత్సరాలతో సహా రాసి ఉంది. ఆ మతానికి మూల పురుషుడు ఎవరో రాసి ఉంది. ఎవరో ఒకళ్ళు చేసిన 4 బోధనలు తీసుకొని మతం తయారు చేసుకున్నారు మనుషులు. తర్వాత ఇంకా అటు కల్పనాత్మక సాహిత్యాన్ని జోడించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ పేరు మీద. ఇంకా దాంతో పోరాటాలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకని ఏం లేదు. తోచి తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెత ఉంది. తోచి తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందని. అలాగే ఏదో ఒక నమ్మకాన్ని నమ్మేసి నీ ఏమీ తోచలేదు, ఏదో ఒకటి చేయాలి, ఘర్షణ పడాలి, గొడవ పడాలి. దాని మీద ఇప్పుడు ఆ మత బలాలతో, ఆ మత విధానాలతో, ఆ అభూత కల్పనలతో ఆధారంగా డబ్బు చేసుకు బతికే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ మీద కోట్ల మంది బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవన భృతి అంతా పోద్ది. ప్రజలను అలా నమ్మిస్తూ ఉంటే ఉచితంగా డబ్బులు వస్తాయి, ఉచితంగా సేవలు వస్తాయి, ఉచితంగా ప్రజలందరినీ అలా మభ్యపెట్టి తమకు అనుకూలంగా చేసుకుని తమ కింద బతికించుకోవచ్చు. వాళ్ళు తాము పైన బతకొచ్చు. మానవ ప్రవృత్తిలో ఉండే దుర్మార్గత్వం ఇదేగా. ఒక రాక్షసుడు డైరెక్ట్గా చేయొచ్చు, ఒకడు ఇండైరెక్ట్గా చేస్తున్నాడు అంతే. డైరెక్ట్గా చేసి దొరికిపోయి చెడ్డోడు అంటున్నాం. వీళ్ళు కల్పనలతో నమ్మించి చేస్తున్నారు. కానీ నమ్మటం అంటే ఏంటి? లేనిదని నమ్మటమే, కల్పనే కది. అందుకని నువ్వు ఎప్పుడు ఆ కల్పించే వాళ్ళని దేవుళ్ళు ఏం చెబుతూ ఉంటావు. ఎవరో దేవుడు మాట దేవుడు ఎరుగు అసలు. కాబట్టి సత్యత నీలోనే ఉన్నది. నాణ్యానికి రెండో వైపు చూడు. ఈ వైపు నువ్వు అనుకుంటుంది నీ నమ్మకం, కులం నీ నమ్మకం, మతం నీ నమ్మకం, ఇవి లేవు. ఇక్కడ ఉన్నది మానవ జాతి, అది సత్యము. అలా నువ్వు ఎప్పుడైతే సత్యంలోకి వచ్చావో దాని పేరు ఆధ్యాత్మికత. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇది కులమతాలు తీసేస్తే, ఇప్పుడు కులం తీసేసామనుకోండి అయిపోయింది, మనుషులందరూ ఒకటే. మతం కూడా తీసామనుకోండి అయిపోయింది, మనుషులందరూ ఒకటే. ఎప్పుడైతే కులము మతము ఎగిరిపోయిందియో, కులాలు ఎగిరిపోగానే మనుషులందరి మధ్య విభేదాలు పోయింది, మానవ జాతి ఒకటి అయిపోయింది. ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరెవరితో అయినా ఉండొచ్చు, ఇక విభేదాలు లేవు. అలాగే మతం ఎప్పుడైతే తీసేసామో మొత్తం దేవుళ్ళు దేవతలు విధానాలు జ్ఞాన గ్రంథాలు మొత్తం ఎగిరిపోయింది. మానవ జాతి ఒకటే మిగిలింది. ఇంక ఇన్ని లేవు, అసలు వ్యవస్థలు లేవు, ఎన్ని సాధన మార్గాలు లేవు, ఎన్ని పద్ధతులు లేవు, ఈ విధానాలు లేవు. మానవ జాతి మిగిలింది. ఇప్పుడు మానవ జాతి మిగిలినప్పుడు మానవుడుగా నువ్వు ఇప్పుడు కుల మతాతీత మనస్సుతో ఆలోచిస్తున్నావు. అది ఆధ్యాత్మికం. అప్పుడేం ఆలోచిస్తావు? మనుషులంతా ఒకటేని కదా ఆలోచిస్తావుగా. మనుషులంతా నాలాంటి వాళ్ళే అనుకుంటావుగా. మనుషులంతా ఒక్కటే, మనుషులంతా నాలాంటి వాళ్ళే అనుకున్నప్పుడు నువ్వు నడిచే తీరు, వ్యక్తపరిచే భావాలు, సాటి మనుషులతో నువ్వు ఉండే తీరు ఏదుందో అది ఆధ్యాత్మికము. ఎందుకని? అప్పుడు మంచిగా ఉంటావు, ధర్మంగా ఉంటావు, విభేదాలు ఉండవు, విరోధాలు ఉండవు, నువ్వు వేరు నేను వేరని ముక్కలుగా నరికేసుకున్న శత్రుభావాలు ఉండవు. నేను నిన్ను తిట్టడానికి అక్కడ ఏమీ లేదు, నువ్వు నన్ను తిట్టడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకని? దేవుళ్ళ పేరు దేవతల పేరు మీద అసలు పోరాటాలే లేవు. ఇంకా
ఆచార సాంప్రదాయాలు ఏమీ లేదు. అందరం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హాయిగా బతుకుతాం. ఉన్న వాటిని మనకు దొరికినటువంటి వసతులు వనరులతో సంతోషంగా ఉంటాం. అంటే మిగిలిన మనిషిలో చెడును వదిలేయండి. ముందు మతాల వలన, మత విభేదాల వలన, కులాల వలన, కుల విభేదాల వలన వస్తున్న ఒక చెడుని తీని చాలు. ముందు తీసేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది ఆధ్యాత్మికం. విశాలత్వంలోకి వెళ్ళిపోతాం, మంచిగా బతుకుతాం. ఓకే, ఇప్పుడు మంచిగా బతుకుతున్న మనకి కులాలు లేవు, మతాలు లేవు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, జాతులు లేవు, విభేదాలు లేవు, అసలు జ్ఞాన గ్రంథాలే లేవు. అందరం మనుషులుగా మంచిగా బతుకుతున్నాం. అయితే కొంతమంది మనుషుల్లో చెడు ఉంది, కొంతమంది మనుషుల్లో మంచి ఉంది. దీనికి మళ్ళీ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పింది మళ్ళీ? ఇప్పుడు ఆధ్యాత్మికత ఏంటి? మనుషుల్లో మీరు మంచి చెడు ఉందిగా, మోసాలు అన్యాయాలు చేస్తారుగా, ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటి మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికత ఏమంటుందంటే మళ్ళీ వ్యక్తిగతమే. ఎందుకని? చెడు చేసేవాళ్ళు వాళ్ళ బుద్ధిలో ఉంది. నువ్వు వాళ్ళని ఏం చేయగలవు? ఏం చేయలేవు కదా. చెడు అనేది అసలు చెడ్డవాడా, మంచివాడా, నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అనేది ఎవరికి తెలుస్తుంది? మనకడ తెలుస్తుంది, చేసేవాడికి తెలుస్తుంది. మన ఎదురుగుండా కూర్చుంది దొంగ, కానీ దొంగని మనకు తెలియదుగా, వాడికి తెలుసు నేను దొంగనని. కాబట్టి ఆధ్యాత్మికం ఏమంటుందంటే తెలియని విషయం వైపు వెళ్ళకో, తెలుసుకోలేవు ఎప్పటికీ. తెలిసిన విషయం వైపు వెళ్ళు, నువ్వు నీకు తెలుస్తావు. నీ ఎదుటిది వాడు నీకు తెలియదు, నీ ఎదుటిది నీకు తెలియదు, దాని గురించి ఇంకా ఆలోచన వదిలే. సత్యం అంటే ఏంటి? తెలుస్తున్న దాని వైపు ప్రయాణం చేయి. ఇది మళ్ళీ ఎక్కడ ఆధ్యాత్మికం? ఇది నువ్వు నీకు తెలుస్తున్నావు కదా. కాబట్టి నీలో ఉన్న చెడును నువ్వు తెలుసుకో, నీలో ఉన్న చెడును నువ్వు పోగొట్టుకోవాలనుకో, నీలో ఉన్న చెడును పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఇది ఆధ్యాత్మికం. ఎదుటి వాళ్ళలో ఉన్న చెడును పోగొడతాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, ప్రపంచానికి మేలు చేస్తాను, ఎదుటి వాళ్ళందరినీ తరింపజేసేస్తాను అంటే మళ్ళీ నీ నమ్మకం, మళ్ళీ పిచ్చి, మళ్ళీ గుడ్డి నమ్మకం, మళ్ళీ ఒక విధానం, ఒక పద్ధతి, మళ్ళీ దానికి ఒక ప్రచారం, మళ్ళీ నిన్ను నమ్మేచ్చేవాళ్ళు. అసలు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటానికి కుదురుతుందా? అది ట్రై చేయి. సత్యం ఏంటి? ఇక్కడ ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది సత్యమే అంతే తప్ప అది కల్పన కాదు, నమ్మకం కాదు, ఊహ కాదు. మతాలు కులాలు ఎగిరిపోయినాయి, మొత్తం మానవ జాతిగా వచ్చేసాం. కానీ మానవ జాతిలో మోసాలు ఉన్నాయిగా, చెడ్డ మనుషులు ఉన్నారుగా. చెడ్డ మనుషులు ఎవరో నీకు తెలిసే అవకాశం ఉందా? కాబట్టి లేదు, 100కి 100 పాళ్ళు లేదు. ఓకే, మరి నీకేం తెలుస్తుంది? నా గురించి నాకు తెలుస్తుంది, నీ గురించి నీకు తెలుస్తుంది కదా. నీ గురించి నీవు తెలుసుకో, నిన్ను చూసుకో, తెలుస్తుందిగా నీకు. తెలుస్తుందండి, చూసుకుంటున్నానండి. నీలో చెడు కనపడుతుందండి. ఆ చెడుని తొలగించుకోగలవా? తప్పకుండా ప్రయత్నిస్తే తొలగించుకోగలనండి. ప్రయత్నించి, అదే ఆధ్యాత్మికం. అంటే నీకు తెలుస్తున్న వాస్తవంలో జీవించటమే ఆధ్యాత్మికం. నువ్వు అలా జీవించట్లా. చెడు అనిపిస్తుంటే చెడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నేను సుఖపడాలి, నేను భోగాలు అనుభవించాలి, నేను, నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు బాగుండాలి, ఎవరేమైపోతే నాకేంటి అనుకుంటున్నావు. అది తెలుస్తున్నది కాదు, అది చెడు. అది అందుకే దాని పేరే చెడు. అది క్రూరత్వం. అలా ఉండకూడదు. వాళ్ళు నీలాంటి మనుషులే, నీకే తెలుసుగా. మానవ జాతి మొత్తం ఒకటే అన్నావు. ఇప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, మానవ జాతి అంతా ఒకటే అన్నప్పుడు మానవులందరికీ మనలాగానే ఉంటుందిగా. కాబట్టి మానవులందరికీ మనలాగానే ఉంటుంది. మానవులందరూ నాలాంటి వాళ్ళని నీకు తెలుసో తెలియదు? అసలు ముందు చెప్పు. తెలుసండి, అదే ఆధ్యాత్మికం. ఆ బేస్ మీద నుంచి నువ్వు పనిచేయాలి, అది సత్యం. మానవులందరూ నాలాంటి వాళ్ళే అనే నీకు తెలుసు, తెలిసిందాన్నే చెబుతుంది ఆధ్యాత్మికత. సత్యాన్నే చెప్పుద్ది, ఎప్పుడు అసత్యం చెప్పదు, లేని దాని గురించి చెప్పదు. అదే ఆధ్యాత్మికం అంటే. నువ్వు చూడని రెండో వైపు అంతే. నువ్వు తెలిసిందే నువ్వు, కానీ నువ్వు తెలుసుకోని రెండో వైపు. తెలుసుకోవు కాబట్టి తెలియంది అయిపోయింది. అది మానవులందరూ నాలాంటి వాళ్లే అనేది కరెక్టా కాదా? మనుషులందరికీ నాలాగానే ఉంటుంది అనేది కరెక్టా కదా? ఎందుకని మానవ జాతి శరీరాలు ఇంతే, స్త్రీ శరీరాలు ఇంతే, పురుష శరీరాలు ఇంతే. మానవ జాతి పుట్టుకింతే, మరణం ఇంతే, మధ్యలో జీవితం ఇంతే. అందరికీ శరీర అవయాలు పనితీరంతే, ఇంద్రియాలు పనితీరంతే. అందరూ నాలాగా హాయిగా బతకాలనుకుంటారు. ఈ సత్యం నీకు తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసినప్పుడు, తెలుసు అన్నదే ఆధ్యాత్మికత. తెలిసినప్పుడు ఆ బేసులోంచి పనిచేయమని చెబుతుంది ఆధ్యాత్మికత. తెలిసిన దాంట్లోంచి పనిచేయితే అసత్యంలోంచి ఎందుకు పనిచేస్తున్నావు? మళ్ళీ మార్చుకొని స్వార్థంలోంచి, చెడులోంచి ఎందుకు పనిచేస్తున్నావు? నీకు తెలుసుగా అందరూ నాలాంటి వాళ్ళని.
ఆ సత్యాన్ని తొక్కేసి నొక్కేసి చంపేసి అసత్యంలోకి ఎందుకు వెళ్ళావు? సత్యంలోనే బతుకు అంటుంది ఆధ్యాత్మికత. ఎందుకని అది నీకు తెలుసు కదా. అవునండి తెలుసు, మరి సత్యంలోనే బతుకు, అదే ఆధ్యాత్మికత. సత్యంలో బతకడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు బతకలేక చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు అసలు తెలుసుకోకుండా. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే, ఎదుటి వాళ్ళని నువ్వు తెలుసుకోగలవా, ఎదుటి వాళ్ళల్లో చెడు నువ్వు తెలుసుకోగలవా, ఎదుటి వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలుసుకోగలవా, నీ పక్కన ఉన్న నీ సొంత భార్య అయినా భర్త అయినా తల్లి అయిన తండ్రి అయినా తెలుసుకోగలవా? లేదండి. అది వదిలే, ఇంకా మరి ఎందుకు? ఇప్పుడు అందరూ పక్క వాళ్ళని తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. చాలా చిత్రమైన విషయం ఇది. మళ్ళీ కల్పన, అభూత కల్పన. నన్ను తెలుసుకుందామని ప్రయత్నించారు, మీకు ఎడ తెలుస్తుంది? ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నా నేను మంచోడిని మీరు అనుకోవచ్చు మాటలను బట్టి, కానీ నేను అసలు మంచోడినే కాకపోవచ్చు. ఎందుకని చాలా మంది గురువులు మహాత్ములు ఇటువంటి వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. అసలు వీళ్ళు చేసిన మోసాలు ప్రపంచాన్ని ఎవరో చేయలే. దోపిడీ, దొంగలు, హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళ కంటే ప్రపంచానికి హాని చేసిన వాళ్ళు ఎక్కువ. దేవుడి పేరు మీద జరిగిన హానులు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచ వినాశనం అనాదిగా మతాల పేరు మీద దేవుళ్ళ పేరు మీదే సాగింది. మానవ జాతి చరిత్ర అంతా అలాగే సాగింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. శ్రీశ్రీ గారు చెప్పారు. పాపం మీరు వెనక్కి చరిత్రలు చూసుకోండి. మతాల పేరు మీద గొడ్డుకు చచ్చారు, దేవుళ్ళ పేరు మీద గొడ్డుకు చచ్చారు, కులాల పేరు మీద గొడ్డుకు చచ్చారు. ఇప్పటికీ అయ్యే జరుగుతున్నాయి. ఇక్కడ పాయింట్ అది కాదు. నీకు తెలియని విషయం, నా భార్య ఎలాంటిదో తెలుసుకోవాలి, నా భర్త ఎలాంటివాడో తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఎప్పుడు బయటకు వెళ్ళడానికే ట్రై చేస్తున్నావు, తెలియని దాన్ని తెలుసుకుందాం అనుకుంటావు, నీకు ఎప్పటికీ తెలియదు. ఎలా తెలుస్తుంది చూడండి. సింపుల్ ఆధ్యాత్మికం అసలు ఏమీ లేదు. అసలు చాలా సింపుల్. సత్యమే ఆధ్యాత్మికం. ఇప్పుడు కులం లేదు, అది భావన. మతం లేదు, అది భావన. కులం లేదు, అది భావన అన్నప్పుడు కులం పేరు మీద, అంటే కులం అనే పునాది అది, ఆ కులం అనే పునాది మీద ఎన్ని తయారైనాయో అవన్నీ ఇంకా అభూత కల్పనలే. అలాగే మతం అనేది లేదు, అది ఒక ఏర్పాటు భావన అన్నప్పుడు ఆ మతం పేరు మీద ఎన్ని తయారైనాయో అవన్నీ కల్పనలే, అభూత కల్పనలు. అన్నీ పోతాయి, ఒక్కసారిగా మొత్తం ఎగిరిపోద్ది అక్కడి నుంచి. ఇప్పుడు ఆ సత్యతలో జీవించేది మానవ జాతి, అదే ఆధ్యాత్మికం. అలాగే ఎదుట వ్యక్తుల దగ్గర నుంచి ఏంటి అన్నప్పుడు, ఎదుట వ్యక్తిని నేను అసలు ఊహించలేను, తెలుసుకోలేను, ఎదుట వ్యక్తిని నేను మార్చలేను, ఏమీ చేయలేను. నాకు నేను ఏమైనా చేసుకోగలను, ఎందుకంటే నాకు తెలుసు, నాకు తెలుస్తున్నాను, నాకు అర్థమవుతున్నాను, నన్ను నేను గమనించుకోగలను. ఎదుట వ్యక్తికి నేను ఒకవేళ ఎదుట వ్యక్తికి ఏదైనా చేద్దామంటే నేనేమన్నా మేలు చేయగలను లేదా హాని చేయగలను. హాని అయితే చెడు అన్నారు, మేలైతే మంచి అన్నారు. అలా తప్ప ఎదుట వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకోవటం కుదరదు అసలు ఈ సృష్టిలో. ఎదుట వ్యక్తిగా దేంది తెలియదు, కానీ నాది నాకు తెలుస్తుంది. ఇది సత్యము. ఈ సత్యంలో జీవించడమే ఆధ్యాత్మికం. కాబట్టి ఎదుటోళ్ళని వదిలేసింది ఇంక లేదు, అసలు ఎదురు ఎవరు అనేది లేదు, పాయింట్ లేదు. అక్కడ పాయింట్ లేనప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు. ఇప్పుడు ఎదుటివాడు హాని చేశాడు అనుకోండి, మనుషులు అలా ఉంటారు అంతే, జాగ్రత్తగా ఉండు. ఎదుటివాడు మేలు చేశాడు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, ఆ మనుషులు అలా కూడా ఉంటారు, అంతే. అంతే తప్ప నువ్వు మేలు ఎక్స్పెక్ట్ చేయకు, కీడు ఎక్స్పెక్ట్ చేయకు. కీడు ఎక్స్పెక్ట్ చేసి భయపడకో, మేలు ఎక్స్పెక్ట్ చేసి అది మేలు జరుగుతుందేమో అని కోరికలు పెంచేసుకుని, లేదా అది జరగలేదని దుఃఖానికి లోనవుకో, జరిగిపోతుందని ఆనందానికి లోనవుకో. అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఎదుటది మన మీద ఆధారపడలేదు. ఇది జ్ఞానం, ఇది ఆధ్యాత్మికత. కాబట్టి మనకు వచ్చేవన్నీ ఎదుటి నుంచి రావాలి, కాబట్టి అవి ఎలాగైనా ఉండొచ్చు, ప్రిపేర్ అయిపోయి ఉండడం, అది మానసిక స్థితి. అందుకే జ్ఞానికి సుఖదుఖములు సమానము అన్నారు. సమానం అంటే ముళ్ళుగుచ్చుకుంటే నొప్పి ఉండదు, లేదా సుఖభావనలు తెలియవని కాదు. ముళ్ళుగుచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది, సుఖంగాను తెలుస్తుంది. కానీ ఎదుటి వైపు నుంచి వచ్చేవి నా చేతిలో లేనప్పుడు వాటికి ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవి నా చేతిలో లేవు, వచ్చి మీద పడతాయి అంతే. ఇంక నేను చేసేది ఏముంది? సుఖమైతే సుఖం, దుఃఖమైతే దుఃఖం. దానికి అంత విలువ నేను ఇవ్వట్లేదు. ఏదో ఒకటి వచ్చి మీద పడుద్ది, అది నా చేతిలో లేదు అన్నప్పుడు అదొక సమభావన. దాన్ని స్వీకరించడానికి ప్రిపేర్ అయిపోయి ఉన్న భావన. స్వీకరించకైతే తప్పదు ఇక్కడ ఉన్నప్పుడు. అదే ఆధ్యాత్మికం.
ఇక నా తరపు నుంచి అన్నప్పుడు నేను ఎదుటివాడికి చెడు చేయగలను, మంచి చేయగలను అన్నప్పుడు చెడు చేయటం అనేది కరెక్ట్ కాదు, అది నాకే తెలుస్తుంది. కాబట్టి వీలైతే మంచి చేయి, అంతే, మంచిగా జీవించంతే. ఇంకా మిగిలింది ఏంటి అంటే, నేను నాకు తెలుస్తున్నాను కనుక నాకు భిన్నంగా ఉన్నది ఏది, దాని అంతరంగము, దాని ఆంతర్యము, దాని లోతుపాతులు నాకు తెలియవు కనుక నేను నాకు సంపూర్ణంగా తెలుస్తాను కనుక నన్ను నేను మార్చుకోవచ్చు, నన్ను నేను తెలుసుకోవచ్చు, నన్ను నేను గమనించుకోవచ్చు. ఏదైనా నాతో నేను ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకంటే నేను నాకు తెలుస్తాను కనుక. కాబట్టి చెడు పోగొట్టుకో, మంచిని పెంచుకో. ఇంకా కావాలంటే పరిశీలించుకో. శరీరానికి ఆధారం ఏంటో చూడు, మనసుకు ఆధారం ఏంటో చూడు, ప్రాణశక్తి. ఇవన్నీ ఎవరు? నేనే. మరి అప్పుడు ఒట్టి శరీరమే నేను అనుకుని ఎందుకు పాకులాడుతున్నావు, ప్రపంచంలో ఎందుకు తిరుగుతున్నావు? శరీరం నువ్వు కాదంటలే, శరీరం నువ్వే. కానీ ఒక్క శరీరం మాత్రమే కాదు కదా, నువ్వు మనసుగా ఉన్నావు కదా, మనసే కదా శరీరాన్ని నడిపేది. కాబట్టి మనసేంటో దాని సంపూర్ణత తెలుసుకో, నీ శరీర పనితీరు సంపూర్ణత తెలుసుకో, మనో పనితీరు సంపూర్ణత తెలుసుకో. అసలు మనసేంటో తెలుసుకో అన్నప్పుడు మళ్ళీ ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తిలో శరీరంతో చేసిన విషయాలు ప్రింట్ అయి మనసుగా ఉంది. అప్పుడు అది ప్రాణశక్తి అవుతుంది. నీ ప్రాణశక్తిని తెలుసుకో, అది నువ్వే కదా. నీ శరీరాన్ని కాసేపు అలా ప్రశాంతంగా వదిలేసి కూర్చోండి. వదలటం కుదురుద్దని కాదు, భావనాత్మకంగా ప్రశాంతంగా కూర్చో. మనోభావాలను గమనించుకో, చెడు తొలగించుకో. నిదానంగా మనోభావాలను కూడా వదలటం అలవాటు చేసుకో. ప్రాణశక్తి ఎరుకను ఎలా పొందొచ్చో చూడు. అది లోపలికి వెళ్తే తెలుస్తుంది, మాట్లాడుకుంటే తెలియదు. ఇంకంత క్రియ అక్కడ, మాటలు ఆగిపోతాయి. ఇక్కడి నుంచి దాన్ని సాధన అంటారు. సాధన అంటే ఏంటి? ఎవరికాళ్ళు చేసుకోవాలి. అది స్వీయ అనుభవం. మాటలు ఆగిపోయే ప్రదేశం అది. మాటలన్నీ ఆగిపోతాయి, సాధన మొదలవ్వాలి. అలా నువ్వు తెలుసుకో. ఇంతే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఇది సత్యము. ఆధ్యాత్మికతలో అన్ని కొట్టుకుపోతాయి, కులాలు మతాలు అన్నీ ఎగిరిపోతాయి, ఏం ఉండవు. ఉన్న సత్యం ఉన్నట్టు ఉంటుంది. సృష్టిలో ఇప్పుడు ఏం కనపడుతుందో అదంతా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న సత్యం ఉంటుంది. ఈ కనపడుతున్న దానికి ఆధారమైన సత్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. అదే అనంత ఆత్మశక్తి. ఆధ్యాత్మికం ఇంతే తప్ప ఆధ్యాత్మికం పేరు మీద మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అవి ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికము వ్యక్తిగతము. ఆధ్యాత్మికము ఒక మనిషికి సంబంధించిన స్వీయత, వ్యక్తిగతము. నా స్వీయత నా వ్యక్తిగతం, మీ స్వీయత మీ వ్యక్తిగతం. అది ఆధ్యాత్మికత. మతం ఆధ్యాత్మికం కాదు, మార్గం ఆధ్యాత్మికం కాదు, దేవుళ్ళు దేవతలు విధానాలు ఆధ్యాత్మికము కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మగూర్చిన అధ్యయనము. ఆత్మలో మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు ఎలా ఉండదు. అనంత ఆత్మశక్తి సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి. యావత్ సృష్టి అందులో ఉంటుంది. మతాలు కల్పనలో, కులాలు కల్పనలో, కల్పనలేమీ అందులో ఉండవు. వాస్తవికత ఉంటుంది. సృష్టి ఉన్నదన్నట్టుగా ఉంది. అందుకని ఆధ్యాత్మికతని అవన్నీ భావించబాకండి అసలు. ముందు అవన్నీ మనుషులు తయారు చేసుకున్నాయి. మనుషులు తయారు చేసుకొని మేము వీటిల్లో ఇలా ప్రయాణించాలని అనుకొని వాళ్ళు కులాలు పెట్టుకొని, మతాలు పెట్టుకొని అలా వాళ్ళు సాగుతున్నారు. కానీ ఆధ్యాత్మికత అది కాదు. ఒక ఇండివిజువల్ వ్యక్తి యొక్క శారీరక పనితీరు, శరీరము నేనన్న భావన నిజమే, దాని పనితీరు తెలుసుకోవటం. ఆ వ్యక్తికి ఉన్న మనసు నేను నిజమే, నాలో మనసు ఉంది, దాని పనితీరు తెలుసుకోవడం. ఈ శరీరము మనస్సులకు ఆధారంగా అసలు నన్ను బ్రతికించి ఉంచింది ప్రాణశక్తి. అది నాలో ఉంది నిజమే, కాబట్టి ఆ ప్రాణశక్తిని తెలుసుకోవడం. ఈ నా యొక్క సంపూర్ణ ఎరుకను నేను తెలుసుకోవడం ఆధ్యాత్మికం. ఆత్మగూర్చిన అధ్యయనము. ఆత్మ అంటే నాలో ఉన్న ప్రాణశక్తికే ఆత్మ అని పేరు. ఆ ప్రాణశక్తిని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో అదే సంపూర్ణంగా సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్న సర్వవ్యాపక ఆత్మశక్తి అన్న ఎరుక కలుగుతుంది అని మహాత్ములు చెప్పారు. అక్కడ మాటలు ఉండవు. సాధనకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అది మాటలు ఆగిపోయి ఇంకా సాధనకి దిగాలి. అది స్వీయ సాధన, అంతర్గత సాధన, వ్యక్తిగత సాధన. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఆధ్యాత్మికత మతం కాదు, మార్గం కాదు, దేవుడు కాదు, గురువు కాదు, సాధనలు కాదు, విధానాలు కాదు, పద్ధతులు కాదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆధ్యాత్మికత ఒక వ్యక్తిగతము. ఒక వ్యక్తి తన సంపూర్ణత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికత. ఇది అర్థమైతే మీకు ఈ గందరగోళాలన్నీ ఉన్నట్టు అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికత సత్యము. ఇన్ని లేవు ఆధ్యాత్మికతలు. అసలు కులాలు మతాలు అన్నీ ఒకసారి తీసేసి చూడండి.
అవన్నీ కల్పనాత్మకమైన భావనలే తప్ప అక్కడ ఏం లేవు. అవన్నీ తీసేయండి, మీ ఆధ్యాత్మికత మిగిలిపోద్ది, సత్యం మిగిలిపోద్ది. అదే ఆధ్యాత్మికం. సత్యము ఆధ్యాత్మికం ఒకటే. చూడండి, ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పలేకపోతే మళ్ళీ తప్పకుండా మీకు ఎక్కడ అర్థం కాలేదో ప్రశ్న రూపంలో స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఒకవేళ నేను చెప్పింది అసలు నచ్చకపోతే నేను అతి సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేయండి. మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.